అదే చేసేటట్టు కానీ మా పక్కన అదే అండి పైకి పైకి కట్టండి పైన అరవింద్ అది మన రాజేష్ ఒక పేపర్ ఇస్తాడు చెప్పాను ఎంపీ గారికి 10 ఒక్కమన్నాడు. సరేలేండి. అయితే ఇక్కడ ఈరోజు ఓపెన్ ఫోరం ఉన్నది కదా, దానికి ఉన్నాను. అక్కడ బీసీ కూడా పెట్టారు మళ్ళీ ప్రజావాణి. డిసిప్లినరీ ఈజీఎస్ సిబ్బంది, పంచాయతీ సెక్రటరీలు, అధికారులకు, ప్రజాప్రతినిధులందరికీ నమస్కారం. ఇది 14వ విడత కార్యక్రమం. సామాజిక తనిఖీ జనవరి 1, 2022 నుండి మార్చి 31, 2023 వరకు జరిగిన పనులపైన తనిఖీ చేయడం జరిగింది. 27 డిసెంబర్ 27 నుండి 7వ తారీఖు వరకు గ్రామాలలో తనిఖీ చేయడం జరిగింది. బృందాలు వాటి నివేదికలు ఇప్పుడు చదివి వినిపించడం జరుగుతుంది. కార్యక్రమాన్ని కొనసాగించవలసిందిగా నేషనల్ డిఆర్డీఓ సార్ని కోరుతూ. 14వ విడత సామాయితానికి ఇల్లెందు మండలానికి సంబంధించి 1/1/2022 నుండి 31/3/2023 వరకు జరిగిన పనులకు సంబంధించి మండలంలో టీం అనేది 27 డిసెంబర్ రిపోర్ట్ చేయడం జరిగింది. అప్పటి నుండి రికార్డు అనేది తీసుకొని గ్రామాల నుండి వీఆర్పీలను ఎంపిక చేసి మన 29 గ్రామాలకు సంబంధించి మొత్తం ఈ ఆడిట్ కాల వ్యవధిలో 627 పనులు చేయడం జరిగింది. దీనికి గాను 3,99,66,857 రూపాయలు కూలీలకు వేతనాలుగా, సామాగ్రి రూపంలో 1,97,11,995 రూపాయలు సామాగ్రి రూపంలో, మొత్తం 5,96,78,852 రూపాయలు అనేది ఖర్చు చేయడం జరిగింది. వీటికి సంబంధించిన రికార్డులు తీసుకొని తనిఖీ అనేది నిర్వహించడం జరిగిందండి. ఈ యొక్క సామాజిక తనిఖీ ప్రజావేదిక వీచేసినటువంటి ప్రిసైడింగ్ ఆఫీసర్గా వీచేసిన అడిషనల్ డిఆర్డీఓ గారికి, డివిఓ గారికి, అంబుడ్స్ పర్సన్ గారు మరియు ఎంపీడీఓ గారికి, ఏపీఓ గారికి, సంబంధిత టీఏ, సిఓ మరియు గ్రామ పంచాయతీ కార్యదర్శులకు, గ్రామ సర్పంచులకు, నాతోటి సామాజిక తనిఖీ బృందం సభ్యులకు అందరికీ నమస్కారాలండి. మొదటగా బి జయంత్ కొమరారం గ్రామానికి సంబంధించిన నివేదిక అనేది చదివించడం జరుగుతుంది. అందరికీ నమస్కారం. కొమరారం జీపీ గ్రామ పంచాయతీ టోటల్ వేజ్ సార్ 18,29,585 రూపాయలు.
టోటల్ మెటీరియల్ 2,33,591 రూపాయలు. టోటల్ ఎక్స్పెండిచర్ 20,63,176 రూపాయలు. టోటల్ వర్క్స్ 25 సార్. వెరిఫైడ్ వర్క్స్ 25 సార్. నెక్స్ట్ ప్లాంటేషన్ డీటెయిల్స్ సార్. నెక్స్ట్ ఖర్చుల వివరాలు సార్. 8వ అంశం. తొమ్మిదవది పనుల వివరాలు సార్. నెక్స్ట్ సార్ 10వ అంశం. 2 మంది హక్కుదారులు 100 రోజులు పూర్తయిన తర్వాత 12 రోజులు పనిచేసి 1,520 రూపాయలు నష్టపోవడం జరిగింది. ఇది క్వాంటిటీ తగ్గించడం జరిగింది. ఇప్పటి వరకు పేమెంట్ చేయలేదు సార్ వీళ్ళకి. నెక్స్ట్ సార్ 11వ అంశం. డిమాండ్ నో డిమాండ్ నిర్వహించారు సార్. జాబ్ కార్డ్ అప్డేషన్ ఉంది. వారం వేతన రసీదుల పంపిణీ చేయట్లేదు సార్. ఒక రోజు 2 రోజులు బిజీ, తర్వాత కూడా ఇవ్వాలి కదా. మన బాధ్యత కదా. చూడండి మళ్ళీ 14వ అంశం సార్. 7 రిజిస్టర్ అప్డేషన్ ఉంది సార్. 22-20 ఇచ్చారు. ఒక రకం ఫోటో నిర్వహించలేదు సార్. వర్క్ ఫైల్స్ నిర్వహించారు సార్. కొలతల పుస్తకాల యందు రైతులు మరియు కూలీల సంతకాలు తీసుకున్నారు. రోల్ కాల్ నిర్వహణ ఉంది సార్. ఈసీ గారు చెక్ మెజర్మెంట్ పూర్తి స్థాయిలో లేదు సార్. 3 ఎంబుక్లకు నిర్వహించలేదు. జస్ట్ ఫ్లెక్సీ తీసి గోడకు పెట్టాడు. దానికి వర్క్ లోడ్ ఎక్కువైందా? నీ నెగ్లిజెన్స్ కనపడుతుంది. అకౌంటబిలిటీలో భాగంగా గుడ్ గవర్నెన్స్లో ఒక పార్ట్ ఆఫ్ ది పారామీటర్ నేమ్ బోర్డ్ అండ్ వర్క్ ఫైల్. ఖచ్చితంగా మన నేమ్ బోర్డ్ అనేది ఎరెక్షన్ కావాలి. 2534 సర్క్యులర్. ఫోటోస్ మరి ఎవ్రీ మంత్ ఫ్రైడే దానికి పెడతాం. నెలకి ఏ ఫ్రైడే 2వ 3వ అనుకో. 3వ ఫ్రైడే ఒకవేళ 3వ ఫ్రైడే కుదరదు నీకు. 2వ ఫ్రైడే పెట్టుకో యూనిఫామ్గా. ఆ రోజు రాగా గుర్తు రావాలి. అక్కడ పెట్టుకోవాలి మీటింగు. పెట్టుకొని ఏం చేయాలి? మేట్లు ఉంటారు, కూలీలు ఉంటారు, తర్వాత మనకి వేసేకలు ఉంటారు కదా. జాబ్ కార్డ్ అప్డేషన్ కానీ ఆ పేమెంట్ కానీ ఏది ఉందా. 1700 మొక్కలు నాటినట్టు టీఏ గారు ఎంబుకు రికార్డ్ చేసి పేమెంట్ చేయడం జరిగింది. ప్రస్తుతం పని ప్రదేశంలో బ్రతికున్న మొక్కలు 1623, చనిపోయిన మొక్కలు 72 సార్. చేయాలి, రౌండ్ చేయాలి. కానీ ఫోటోస్ చూడండి. పనిచేసినట్లు సంతకాలు హాజరులు ఉన్నాయి. కానీ మొత్తం 10 దినాల కాలంలో 12 రోజులను నమోదు చేయడం వలన హక్కుదారికి ఒక రోజుకు గాను 245 రూపాయలు నష్టపోవడం జరిగింది సార్. డోర్ టు డోర్లో హక్కుదారుల వివరణ కోరగా పని చేశామని తెలపడం జరిగింది. నెక్స్ట్ సార్ 11,28,937 రూపాయలు సార్.
నెక్స్ట్ సార్ ఇష్యూ నెంబర్ 35 మెడన్ తిరుపతి అను హక్కుదారుడు 3 రోజుల రూపాయలు అదనంగా వెళ్ళడం జరిగింది సార్. నెక్స్ట్ సార్ ఇష్యూ నెంబర్ 36 సార్ డ్రైవింగ్ ప్లాట్ఫామ్లో 2 టాస్కులు తేడా రావడం జరిగింది. ఇందులో పీసీసీ ఒకటి సార్ అన్ఫోర్సింగ్ ఐటమ్ మేము వివరాలు రాయలేదు సార్. దీనికి పీసీసీ ఫొటోస్ చూపించడం జరిగింది సార్. 1 to 4 టాస్క్. సార్ అది 1 to 4 ఓకే కానీ సార్ అన్ఫోర్సన్ రికార్డ్ చేసారు 6,836 రూపాయలు. ఎందుకోసానికి అయిందనేది ఏం మెన్షన్ చేయలేదు. డైరీ కదండి ఎంబుక్ ఫైనల్ సార్. యాక్సెస్ టాస్క్లు ఏమైనా ఉంటే మేము కన్సిడర్ చేస్తాం కదా. ఇప్పుడు చెప్తున్నారు కానీ మాకు చూపించరా సార్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రిస్ట్రిక్ట్ అయిన క్వాంటిటీలో ఏ టాస్క్లకి అయితే క్వాంటిటీ మిగులుతుందో దాన్ని అన్నింటినీ కలిపి దీనికి పేమెంట్ చేస్తే వాళ్ళు అప్పుడే ఎంబుక్లు రికార్డ్ చేసేవాళ్ళు. అటువంటిది ఏం రికార్డ్ చేయలేదు. టాస్క్ ఉంది కాబట్టి బుక్ చేసినట్టుగా మా అబ్జర్వేషన్. జరిగిన వరకు వాల్యుయేషన్ ఎల్ఎస్ అమౌంట్లో జరిగిన వరకు వాల్యుయేషన్ అంతే. 591 రూపాయలు చెల్లించినట్లు గుర్తించడం జరిగింది సార్. ఈ గ్రామ సమాచారం ఇంతే సార్. ఈ గ్రామ పంచాయతీ నందు కొత్త జాబ్ కార్డు కోసం 6 కుటుంబాలు దరఖాస్తు చేసుకోవడం జరిగింది సార్. చేశారా? నో డిమాండ్ నిర్వహించాల్సి ఉండగా డిమాండ్ నిర్వహించలేదు. నో డిమాండ్ నిర్వహించలేదు సార్. జాబ్ కార్డ్ అప్డేషన్ లేదు. పే స్లిప్స్ నిర్వహణ లేదు సార్. గ్రామ సభలో వచ్చింది. గ్రామ సభలో చదివారు కదా. గ్రామ సభ రోజుల్లో నెక్స్ట్ సార్ జాబ్ కార్డ్ అప్డేషన్ లేదు. పే స్లిప్స్ నిర్వహణ లేదు సార్. మాన్యువల్గా రాసేసుకున్నాం. నెక్స్ట్ వర్క్ ఫైల్స్ నిర్వహించారు. రాసేది చేయలేదు సార్. ఈ గ్రామ పంచాయతీ సెక్రటరీ 10 నిమిషాలు వాళ్ళ నమూనా కూడా ఉంటుంది వాళ్ళ దగ్గర. మనం ఫోన్ చేసి ఏం చెప్తే చాలు తయారు చేశారు. కోసం సర్క్యులర్ నెంబర్ 653 ప్రకారం ప్రతి పనికి నేమ్ బోర్డు ఏర్పాటు చేయవలసి ఉండగా ఈ గ్రామంలో 19 పనులు కేవలం 9 నేమ్ బోర్డ్స్ ఏర్పాటు చేయడం జరిగింది. 10 పనులకు నేమ్ బోర్డ్స్ ఏర్పాటు చేయలేదు సార్. తెలుసా పెట్టాలి? తెలీదా? ఇక నుంచి పెట్టి సమాజం చాలా దెబ్బతింది. ఉంటే ఇవ్వలేదా? లేక ఇవ్వలేదా? అది ఉంటే ఇవ్వలేదు. మనం పెట్టేదే ఎవరిలో క్లాస్ రిజిస్టర్ పెట్టాం కదా సార్. 21 22 ఫైనాన్స్ 22 23 సార్. 2 రిజిస్టర్ గ్రామ సభ నాడు ఇచ్చిన చెప్పింది కదా ట్రాన్స్ఫర్ మీరే సైన్ పెడతారు కదా. లేదండి, ఇప్పుడు చిన్న సబ్మిషన్ సార్. మన కోఆర్డినేషన్ మీటింగ్లోనే క్లియర్గా చెప్పినాం. ఏదైనా కానీ గ్రామ పంచాయతీ గెలంలో రికార్డ్ చేయండి అని. మళ్ళీ మీరు గ్రామ సభలో ఇచ్చారంటున్నారు, రికార్డ్ మెయింటైన్ చేసిన అంటున్నారు, 21 22 రాసా అంటున్నారు. రిజిస్టర్ సంబంధించి కన్సర్న్ సెక్రటరీ గారు చెప్తారు కదా. మీ పీరియడ్లో ఉన్నారా? మీ పీరియడ్ రిజిస్టర్స్ అవి? ఓకే.
ఎన్ని రిజిస్టర్స్ ఉంటాయి నర్సరీ? 2 ఉన్నాయి సార్. ఎన్ని ఉండాలి? 4 ఉండాలి. ఇచ్చారు ఇచ్చాం అంటే 2 ఇచ్చాం సార్. నెక్స్ట్ సార్ ప్లాంటేషన్ డీటెయిల్స్. ఇష్యూ నెంబర్ 26 సార్. బయోఫెన్సింగ్ నందు 425 మొక్కలు నాటినట్టు టీఏ గారు ఎంబుకు రికార్డ్ చేసి పేమెంట్ చేయడం జరిగింది సార్. ప్రస్తుతం ఫీల్డ్లో బ్రతుకున్న మొక్కలు 8, చనిపోయిన మొక్కలు 417 సార్. సెక్రటరీ చూసుకోవాలి కదా మొక్కలు, వాటరింగ్ చేయాలా చెప్పి మీరే రీప్లేస్ చేసినా వాటికి సెక్యూరిటీ ఉండాలబ్బా. రికార్డ్ పెట్టుకోవడం మనిషి చేయాలి కదా, అయితే మళ్ళీ పోవాలి. నెక్స్ట్ ఇష్యూ నెంబర్ 27 సార్. రెవెన్యూ ప్లాంటేషన్ నందు 400 మొక్కలు నాటినట్టు టీఏ గారు ఎంబుకు రికార్డ్ చేసి పేమెంట్ చేయడం జరిగింది సార్. ప్రస్తుతం ఫీల్డ్లో బ్రతుకున్న మొక్కలు 98, చనిపోయిన మొక్కలు 302 సార్. ఓకే, ఎక్కడ ఇప్పుడు ఛాన్స్ ఉందా మళ్ళీ పెట్టుకోవడానికి? 4 వర్కర్లకు సంబంధించి విలేజ్ పార్క్ నందు 8,139 మొక్కలు నాటినట్టు టీఏ గారు ఎంబుకు రికార్డ్ చేసి పేమెంట్ చేయడం జరిగింది సార్. ప్రస్తుతం ఫీల్డ్లో బ్రతుకున్న మొక్కలు 5,586, చనిపోయిన మొక్కలు 2,500 పేమెంట్ చేయడం జరిగింది. 14,581 సంతకాలు లేకుండా వెళ్ళిపోతుంది చూసుకోవాలి అలా మరి వచ్చాక. నెంబర్, పేజీ నెంబర్, టాస్క్ల వివరాలు, పరిమాణం, రేటు, పనిచేసిన విలువలు పూర్తి స్థాయిలో రాయడం లేదు సార్. అక్కడ చాలు కదా. నెక్స్ట్ సార్ ఇష్యూ నెంబర్ 31. ఉదాహరణకి 16 రోజులకు గాను 1,616 రూపాయలు నష్టపోవడం జరిగింది సార్. నెక్స్ట్ సార్ పిఆర్ నాట్ గివెన్. అయిన తర్వాత 12 రోజులు పనిచేసి 1,660 రూపాయలు నష్టపోవడం జరిగింది సార్. ఇటు క్వాంటిటీ తగ్గించడం జరిగింది, ఇప్పటి వరకు పేమెంట్ చేయలేదు సార్. మోసెస్ కుమార్ సార్. ఈ వర్క్ క్లోజ్ అయింది. పెట్టించావా ఎప్పుడు? నిన్న మరి వాళ్ళు తీపిలేదా? పెట్టించావా పట్టుకున్నా ఎప్పుడు 1 వీక్లో పెట్టి 695 రిప్లై చేయండి అన్నా. సంతకాలు పెట్టేయాలి. సార్ ప్రస్తుతం ఫీల్డ్లో ఒక మొక్క కూడా లేదు. కార్యదర్శిని వివరణ కోరగా రోడ్డు వైండింగ్లో మొక్కలు చనిపోవడం జరిగిందని ఎక్కడ చేస్తున్నారు వైండింగ్ ఉందా ఛాన్స్? నెంబర్స్ యాడ్ చేసి 18 రోజులకు గాను 2,121 రూపాయలు చెల్లించినట్లు గుర్తించడం జరిగింది సార్. థ్యాంక్ యూ సార్. ఈ గ్రామ సమాచారం 2,862 రూపాయలు. సామాగ్రి పరంగా 15,09,357 రూపాయలు. మొత్తం 29,43,219 రూపాయలు ఖర్చు చేయడం జరిగింది సార్.
ఇక్కడ 128 ఇన్ఫర్మేషన్. ఇక్కడ కొత్త జాబ్ కార్డు కొరకు 10 మంది దరఖాస్తు చేయడం జరిగింది సార్. 9 సార్. పిహెచ్ లోపు చేపిస్తాము. ఇచ్చిందా ఇప్పుడే ఇచ్చారు సార్, చేయలేదు సార్. 4 పంచాయతీలు అయింది సార్, మొత్తం 600 దాకా వచ్చినాయి. చేస్తారు సార్, ప్రాసెస్లో ఉంది సార్. 4 పంచాయతీలు ఉన్నాయి ప్రాసెస్లో. 2 డేస్లో చేసేయండి. ఇక్కడ 10 సార్. పేరు నమోదు కోసం 8 మంది దరఖాస్తు ఇవ్వడం జరిగింది సార్. ఇప్పుడు ప్రాసెస్ ఇక్కడ ఇష్యూ నెంబర్ 11 సార్. 11 మంది హక్కుదారులు జాబ్ కార్డ్ నెంబర్స్ మాత్రమే ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించిన ప్రింట్ బుక్ ఇవ్వలేదు. అటు ప్రింట్ బుక్ పంపిణీ చేయగలరని తెలపడం జరిగింది సార్. ఇక్కడ 12వ అంశం సార్. ఇక్కడ 4 మంది హక్కుదారులు 24 రోజులు పనిచేసినట్లు కలదు సార్. వీళ్ళ 100 రోజులు పూర్తయిన తర్వాత పనిచేసి నష్టపోవడం జరిగింది. క్వాంటిటీ తగ్గించడం జరిగింది కానీ అట్టి వేతనాలు ఇప్పటివరకు రాలేదని తెలపడం జరిగింది సార్. ఇక్కడ 13 సార్. ఇక్కడ కల్తీ కోటమ్మ ఇంకుడు గుంత నిర్మించుకోవడం జరిగింది. గుంత డబ్బులు వచ్చినాయి కానీ మెటీరియల్ పేమెంట్ రాలేదు. అట్టి మెటీరియల్ పేమెంట్ వచ్చేలా చేయగలరని తెలపడం జరిగింది సార్. ఎన్ని రోజులు ఇస్తారు? 2 డేస్ ఇస్తారు. 2 డేస్ వచ్చేస్తారు. నెంబర్ సరి చేసి అటు వేతనాలు వచ్చేలా చేయగలరని తెలపడం జరిగింది సార్. ఫైల్స్ కూడా నిర్వహించడం జరిగింది సార్. కొలతల పుస్తకాలలో రైతుల కూలీల సంతకాలు తీసుకోవడం జరిగింది. రోల్ కాల్ అనేది చేయడం లేదు సార్. ఈసీ గారు చెక్ మేజర్ అనేది పూర్తి స్థాయిలో చేయడం లేదు. 12-13 కాలాలు రాయడం జరిగింది. ఇక్కడ 26 సార్. రోజ్గార్ దివాస్ అనేది నిర్వహించడం లేదు సార్. బతుకున్నవి 114 మొక్కలు చనిపోయినట్లు గుర్తించడం జరిగింది. గ్రామ సభలో రీప్లేస్మెంట్ చేపిస్తామని తెలపడం జరిగింది సార్. గ్రామ సభలో చిట్టుకోవడం జరిగింది కానీ అందులో పూర్తి స్థాయిలో రాయలేదు సార్. గలదు సార్. ఇటు మస్టాన్ని తనిఖీ బృందం వారు పరిశీలించగా హాజరులు గలవు కానీ సంతకాలు లేకుండానే పేమెంట్ చేయడం జరిగింది సార్. ముద్రలు మరొక వారం పెన్నుతో సంతకాలు చేస్తున్నట్లు గుర్తించడం జరిగింది. ఈమె వాస్తవంగా 1000 ముద్రలు వేస్తామని తెలపడం జరిగింది సార్. 2 రోజులకు అదనంగా పేమెంట్ చేయడం జరిగింది. ₹3,87,565 వేజ్ పరంగా, మెటీరియల్కి వచ్చేసి ₹1,21,866 సామాగ్రి పరంగా మొత్తం ₹5,09,431 ఖర్చు చేయడం జరిగింది సార్. 128 ఇన్ఫర్మేషన్ సార్. ఇక్కడ సుజాత సార్. మా 2 రోజులు పనిచేసినట్లు కాలేదు కానీ వీరికి ఓవర్లాపింగ్ అని రాయడం వలన వీరికి పేమెంట్ కాలేదు. ఇక్కడ 10వ అంశం సార్. ఇక్కడ డిమాండ్ తీసుకోవడం జరుగుతుంది సార్. ఇవ్వలేదు. సుభాష్ నగర్ సంబంధించి ఇవ్వలేదు.
ఇది పేమెంట్ అయిన డేటు జనవరి 2022 అండి. పేమెంట్ అయ్యింది డిసెంబర్ కాబట్టి లాస్ట్ ఆడిట్ ఇచ్చారు. వీక్ వర్క్ జరిగిందేమో డిసెంబర్ అండి. పేమెంట్ అయింది మన ఆడిట్ పీరియడ్లో. పోయినసారి ఆడిట్లో మీరు ఎందుకు ఇస్తారు రికార్డు? ఇచ్చారు డిసెంబర్ ఉందని ఇచ్చారు సార్. ఇంత వల్ల పేమెంట్ కాలే కదా సార్ అప్పటికి. ఇదిగోండి పేమెంట్ అయిన తేదీ మాత్రం 5/1/2022. లాస్ట్ ఆడిట్లో మనం ఐడెంటిఫై చేయడానికి ఉండదు. మీరు రికార్డు ఇచ్చినా కానీ అది ఏడైతుంది పేమెంట్. లేదు సార్, వాళ్ళు పేమెంట్ అయిన తర్వాత ఆడిటర్స్ వచ్చారు సార్. ఈ మాస్టర్ కూడా దాంట్లో వెళ్ళిపోయింది. వాళ్ళు దాంట్లో ఇష్యూ అనేది మెన్షన్ చేయడం జరిగింది. ఒకటి ప్రొఫార్మా ఇస్తారు కానీ పేరా వైజ్గా ఈ ఇష్యూకి సంబంధించి ఏమన్నా చూపించండి ఈవినింగ్ వరకు. ఇది చూపించాడు, ఏదైనా చూపిస్తే కానీ డెసిషన్ తీసుకుంటాం. ఇక్కడ పూర్తిస్థాయిలో చేయడం లేదు. ఈసీ గారు చెక్ మేజర్ చేయడం జరిగింది. 12-13 కాలాలు రాయడం జరిగింది. ఇక్కడ మొత్తం 10 పనులు చేయడం జరిగింది సార్. 7 పనులకు నేమ్ బోర్డు నిర్వహించడం జరిగింది. మిగిలిన 3 పనులకు సంబంధించి నేమ్ బోర్డ్స్ నిర్వహించలేదు. వాటికి పేమెంట్ కూడా కాలేదు సార్. అనేది నిర్వహించలేదు సార్. పిహెచ్లో చూపిస్తామని తెలపడం జరిగింది. ఇరవై 24వ అంశం సార్. ఇక్కడ ఈ గ్రామ పంచాయతీ నందు వర్క్ అలొకేషన్ వివరాలు అనేది జీపీ నోటీస్ బోర్డు నందు రాయడం లేదు సార్. అందుబాటులో ఉంచాలి. ఐదు 516 మొక్కలు నాటడం జరిగింది సార్. పని ప్రదేశానికి వెళ్ళి లెక్కించగా 370 మొక్కలు బ్రతుకున్నవి, 146 మొక్కలు చనిపోవడం జరిగింది. రికార్డ్ హ్యాండ్ ఓవర్ చేయలేదు 3-4 టైమ్స్ లేదు. 29 సార్. పిఆర్ వర్క్లకు సంబంధించి కూడా రికార్డు అనేది తనిఖీ బృందం వారికి ఇవ్వలేదు సార్. ఈ గ్రామ సమాచారం అంతే సార్. జరిగింది సార్. వన్ టు 8 ఇన్ఫర్మేషన్ సార్. ఇక్కడ డిమాండ్ నోటింగ్ లేదు సార్. 12-13 కాలాలు రాయడం జరిగింది. రోల్ కాల్ అనేది పూర్తిస్థాయిలో చేయడం లేదు. ఈసీ గారు చెక్ మేజర్ చేయడం లేదు. 12-13 కాలాలు రాయలేదు సార్. సర్వేల్ రిజిస్టర్ నిర్వహించడం జరిగింది. సెక్రటరీ నువ్వు ఎప్పుడు వచ్చావు డ్యూటీలోకి? గట్టిగా మాట్లాడు. 4 years అవుతుంది కదా. మరి ఏపీఓ గారు చెప్పిండు ఎప్పుడున్నా నువ్వు నిర్వహించాలని? చెప్పమ్మా. చెప్పలేదు. మనం కూడా చెప్పాలి కదా వాళ్ళకి. చెప్పాడు రోజ్గార్ నివాసిగా నిర్వహిస్తేనే చాలా సమస్యలు పోతాయి. ఖచ్చితంగా మిగతా వాళ్ళు కూడా నోట్ చేసుకోండి. ఈసారి మట్టికి 1000 రూపాయలు రికవరీ రాస్తాయి ఒకసారి. నెక్స్ట్ టైం కనుక ఇది కండక్ట్ చేయలేదంటే 1000 రూపాయలు రికవరీ రాస్తాయి. 1000 నుంచి 5000 దాకా మీరు కట్టుకోవాలి. మీ డబ్బులతో కట్టుకోవాలి. ఓకేనా? తెలుసా అసలు అదేంటో? చెప్పమ్మా చూద్దాం. ఎవరికి ఇంకా ఎవరు రావాలి దానికి? ఇంకా ఎవరిని పిలవాలి నువ్వు? అసలు ఎవరెవరికి పిలవాలి మీటింగ్?
ఇంకా సర్పంచ్ పిలవద్దా? సర్పంచ్ మర్చిపోదు, సర్పంచ్ కూడా పిలవాలి. ఇప్పుడు వచ్చారు వాళ్ళైతే రావాలి, మీరైతే రావాల్సింది. ఓకేనా? ఓకే. ఇక్కడ ఓకేనా? నెక్స్ట్ ఇక్కడ బయోఫెన్సింగ్లో 400 మొక్కలు నాటడం జరిగింది సార్. పని ప్రదేశంలో 70 మొక్కలు బ్రతుకున్నవి, 330 మొక్కలు చనిపోవడం జరిగింది. 6 రోజులు పనిచేసినట్లు కలదు. ఈ సంతకాలు కలదు కానీ హాజరు లేకుండానే పేమెంట్ చేయడం జరిగింది. సమతల నేలల పైన కందకాలు తీయుడా అని టీఏ గారు ఎస్టిమేషన్ వేసి 91,848 రూపాయలు ఖర్చు చేయడం జరిగింది సార్. తనిఖీ బృందం వారు వెళ్ళి చూడగా ప్రస్తుత పని ప్రదేశంలో పిట్స్ అన్ని పూడ్చుకున్నట్లు దున్నుకున్నట్లు గుర్తించడం జరిగింది సార్. ఈ పని ఉద్దేశం అనేది నెరవేరలేదు. దీనికి గాను ఖర్చు చేసిన వేతనాలు వృధా అయినట్లు గుర్తించడం జరిగింది సార్. ఇక్కడ వాళ్ళ దగ్గర నుండి మనకు పర్మిషన్ లెటర్ కూడా ఏమి ఇవ్వలేదు సార్. ముందే తెచ్చుకోవాలి, పర్మిషన్ ముందు తెచ్చుకున్నాక మొక్కలు వేసుకోవాలి కదా. ₹107. పిఆర్ వర్క్ సార్ సంబంధించిన రికార్డు తనిఖీ బృందం వారికి నిర్వహించలేదు, ఇవ్వలేదు. ఈ గ్రామ సమాచారం ఇది సార్. సార్ 127 ఇన్ఫర్మేషన్. 8వ అంశం, ఈ గ్రామంలో రోడ్డు నిర్మాణం మరియు పంట కాలాలు ల్యాండ్ లెవెలింగ్ పనులు ఉపయోగకరంగా ఉన్నట్లు గ్రామస్తులు తెలపడం జరిగింది సార్. ఈ పథకం పట్ల సంతోషం తెలపడం జరిగింది సార్. రేపల్లె కూడా సార్. 9వ అంశం, 8వ అంశం సార్ ఇన్ఫర్మేషన్. ఇప్పుడు 9వది సార్. 9వది విలేజ్ పార్క్ మరియు పీపీవీలు 2 ప్లాంటేషన్ బాగుందని గుర్తించడం జరిగింది సార్. 9వది సార్. పీపీవీ బీపీవీ 2 సార్. సెక్రటరీ ఎవరు? ఇట్లా ఉండాలి పని, అర్థమైందా? క్లాప్స్ కొట్టేలాగా ఉండాలి, ఫైన్ వేసేలాగా ఉండకూడదు. అట్లా చెప్పి ముందు ఫైన్ పడదు అనుకోవాలి. సార్ 10వ అంశం, 17 మంది కొత్త జాబ్ కార్డులను దరఖాస్తు చేసుకోవడం జరిగింది సార్. పిహెచ్ వారికి ఇప్పిస్తామని తెలపడం జరిగింది సార్, ఇంకా ఇవ్వలేదు. మిగతా వాళ్ళే కూడా ఇప్పిస్తే బాగుంటుంది. పిఎస్ గారు గ్రామ పిహెచ్ వారికి ఇప్పిస్తామని తెలపడం జరిగింది. జాబ్ కార్డ్ స్ప్లిట్టింగ్ చేస్తూ సపరేట్ జాబ్ కార్డ్ ఇప్పించగలరని కోరడం జరిగింది సార్. మా జాబ్ కార్డ్ అనేది వేరే కుటుంబంలో యాడ్ కావడం వల్ల తెలపడం జరిగింది సార్. 13వ అంశం సార్, ఫకీరమ్మ గారికి జాబ్ కార్డ్ ఆధార్ సీడింగ్ కాకపోవడం వల్ల డిమాండ్ రాలేకపోతుంది సార్. ఆధార్ సీడింగ్ చేసి డిమాండ్ పెడుతూ పని కల్పించమని కోరడం జరిగింది సార్. 3 రకాల ఫోటోలు నిర్వహించారు. 19వ అంశం, వర్క్ ఫైల్ అనేది నిర్వహించడం జరిగింది సార్ ఈ గ్రామంలో. 20వ అంశం, కొలతల పుస్తకంలో రైతులు మరియు కూలీల సంతకాలు తీసుకోవడం జరుగుతుంది. రోల్ కాల్ అనేది ఈపీఎస్ గారు చేయడం జరిగింది సార్. కూలీల వేతనాలకు గాను ఈసీ గారు చెక్ మెజర్మెంట్ చేయడం జరిగింది. ఎమ్ముట్లో 12-13 కాలాలు టీఏ గారు రాయడం జరుగుతుంది సార్. 24వ అంశం, సర్వేవల్ రిజిస్టర్ కూడా మోహన్ గారు అప్డేట్ చేయడం జరిగింది సార్ పిఎస్ గారు. 25వ అంశం సార్, విలేజ్ ఇన్ఫర్మేషన్ వాల్ అనేది నిర్వహించి వర్క్ డీటెయిల్స్ అప్డేట్ చేయాల్సి ఉండగా నిర్వహించలేదని గుర్తించడం జరిగింది సార్. ఇరవై అంశం సార్, సర్క్యులర్ నెంబరు 6532534 ప్రకారం ప్రతి పనికి నేమ్ బోర్డు ఏర్పాటు చేయాల్సి ఉండగా గ్రామంలో జరిగిన 26 పనులకు 20 పనులకు నేమ్ బోర్డు ఏర్పాటు చేశారు సార్. మిగతా 6 పనులకు అనేది నేమ్ బోర్డు ఏర్పాటు చేయలేదు సార్.
మంది హక్కుదారులు పనిచేసినట్లు 30 రోజులకు గాను హాజరు గలవు కానీ సార్ ఏ ఒక్క రోజు కూడా సంతకం లేకుండానే 5,139 రూపాయలు చెల్లించడం జరిగింది. ఇటు మస్టర్లో అన్ని అంశాలు సరిగా ఉన్నట్లు ఏపీఓ గారు పిఎస్ గారు సంతకం చేశారు కానీ ఈ అంశం అనేది గుర్తించలేకపోయారు సార్. సంతకాలు మిస్ అయ్యాయి. పంతొమ్మిది రోజులు పనిచేసినట్లు సంతకాలు హాజరులు గలవు సార్. సిఓ గారు పేమెంట్ క్రమంలో 3 రోజులకు మాత్రమే పేమెంట్ చేశారు సార్. మిగతా 16 రోజులు హక్కుదారులు పనిచేసి నష్టపోవడం జరిగింది సార్. టీఏ గారిని వివరణ కొరగా టెక్నికల్ ప్రాబ్లం వల్ల పేమెంట్ కాలేదు సార్. మళ్ళీ డిమాండ్ పెట్టి పేమెంట్ చేపిస్తామని తెలపడం జరిగింది సార్. పేమెంట్ చేయడం జరిగింది సార్. అనగా 3 రోజులకు అదనంగా 312 రూపాయలు చెల్లించినట్టు గుర్తించాము. టీకేపీ స్టీల్లో తేడా రావడం జరిగింది సార్. నేమ్ ప్లేట్ సార్ 65 కేజీలు ఇంకోటి లాంగ్ జంప్ అనేది అక్కడ లేదు సార్. ఎంపీ రికార్డ్ చేయడం జరిగింది. రేపల్లి మేడం చూపించలేదు. అదే ఒకసారి మాకు ఏదైనా రిపోర్ట్ చూపిస్తే ఫోటో క్యాప్చర్ అని చూపిస్తే బాగుంటుంది. అదే సార్ ఫోటోలు ఫైల్లో పెట్టండి. 6 mm ఉంది చూసారా షీట్కి. ఇప్పుడు మనకి సార్ ఇప్పుడు లాంగ్ కోర్స్ ఉన్నాయి కదా సార్, ఆర్చ్ కోర్స్ 100 డెన్సిటీ ఉంది. దానికే 3 mm రికార్డు 4 mm రికార్డ్ చేస్తున్నారు. ప్లేట్కి మాత్రం 6 mm ఉన్నాయండి. 6 ఉన్నాయి యాక్సెప్ట్ చేస్తాయి. ఇక్కడ 6 ఒక రెండు జీపీలో చూసినా సార్ 6 ఉంది. ఇంకొకటి లాంగ్ జంప్ లేదు సార్. ఓవరాల్ కేజెస్ వస్తే చాలు. ఓవరాల్ కేజెస్ ఎరవ్ కాగానే డీవియేషన్ సార్ 55 కేజెస్. అంటే అది కేసు తగ్గించారు కదా, చూపించడానికి లేదు సార్. చూపించడానికి లేదు సార్, అందుకే చూపించాలి. ఇంకొకటి సార్ లాంగ్ జంప్ లేదు సార్ ఇందులో శాండ్. ఫోటో చూపించాలి. ఎంబీలో ఉంది. ఉంది సార్, ఫోటో ఉంది. సార్ 34వ అంశం సార్, భానోత్ లక్ష్మి గారికి 2 జాబ్ కార్డ్స్ ఇవ్వడం జరిగింది సార్. మరియు 2 జాబ్ కార్డ్స్లో కూడా డిమాండ్ ఇవ్వడం వల్ల తను ఒక జాబ్ కార్డ్లో పని చేయడం జరిగింది సార్. ఇంకో జాబ్ కార్డ్లో పని చేయకుండానే తనకు అటెండెన్స్ ఇస్తూ పేమెంట్ చేయడం జరిగింది సార్. తనను వివరణ కొరగా ఒక జాబ్ కార్డ్లోనే పనిచేశాను, ఇంకో జాబ్ కార్డ్లో పని చేయలేదని తెలపడం జరిగింది. ఇదే వివరణ మన సిఓ గారిని కూడా కనుక్కోవడం జరిగింది సార్. ఎందుకు 2 జాబ్ కార్డ్స్ ఇచ్చారంటే ఐహెచ్ఎల్ కొరకు ఎన్ఐసిలో ఇంకో జాబ్ కార్డ్ ఇవ్వడం జరిగిందని చెప్పారు సార్. జనవరిలో లాస్ట్ ఇయర్ 22 జనవరిలో ఆధార్ సీడింగ్ అప్పుడు తీసేసారు కదా జాబ్ కార్డ్స్, ఎక్స్ట్రా జాబ్ కార్డ్స్, డ్యూయల్ జాబ్ కార్డ్స్ రాగానే. ఇప్పుడు రాదండి, డ్యూయల్ పేమెంట్ లేదు. ఈమెకు ఒకే తేదీలో 2 పేమెంట్ జరిగింది సార్. 2006లో ఒక జాబ్ కార్డు, 2017లో ఆధార్ ప్లస్ పర్పస్ ఇంకొక జాబ్ కార్డు. రెండింటికి పెట్టారు డిమాండ్. డిమాండ్ అనేది రెండింటికి ఇవ్వడం వల్ల తను ఒక జాబ్ కార్డులోనే పని చేసింది, ఇంకోటి పని చేయలేదు. కానీ అటెండెన్స్ అనేది రెండింటికి పంపించారు. పదవ అంశం సార్, చాట్ల సావిత్రి గారు 100 రోజులు పూర్తయిన తర్వాత 6 రోజులు పనిచేసి 389 రూపాయలు నష్టపోవడం జరిగింది సార్. ఇటు క్వాంటిటీ తగ్గించడం జరిగింది కానీ ఇప్పటి వరకు పేమెంట్ చేయలేదు సార్. గ్రామ సభలో డిమాండ్ పెట్టి మళ్ళీ పేమెంట్ చేపిస్తామని తెలపడం జరిగింది సార్. నెక్స్ట్ కూడా సేమ్ సార్, 2 మంది హక్కుదారులు 100 రోజులు పూర్తయిన తర్వాత 24 రోజులు పనిచేసి 3,044 రూపాయలు నష్టపోవడం జరిగింది సార్. కానీ ఇప్పటివరకు పేమెంట్ జరగలేదు. పన్నెండవ అంశం సార్,
ఈ రమ్య దీపిక అనే హక్కుదారుకు 29 రోజులు పనిచేసినట్లు అందుకు గాను 5,428 రూపాయలు వచ్చినట్లు రికార్డు కలదు సార్. కానీ తన జాబ్ కార్డుకి తప్పు అకౌంట్ నెంబర్ లింక్ కావడం వల్ల తను పనిచేసిన వేతనాలు అనేది వేరే వ్యక్తికి చెల్లించుతానన్నారు సార్. అటు సరిచేసి అటు వేతనాలు ఇప్పించగలరని చెప్పి తెలపడం జరిగింది సార్. అకౌంట్ నెంబర్ తప్పు. నెక్స్ట్ ధనసరి పద్మ గారికి కూడా తన జాబ్ కార్డుకు ఆధార్ సీడింగ్ కాకపోవడం వల్ల డిమాండ్ రావట్లేదు సార్. సరిచేసి డిమాండ్ పెట్టి పని కల్పించమని కోరడం జరిగింది. 15వ అంశం సార్, డిమాండ్ తీసుకున్నారు కానీ నో డిమాండ్ తీసుకోవడం లేదు. 16వ అంశం జాబ్ కార్డ్ అప్డేషన్ చేయడం జరిగింది. 17వ అంశం పే స్లిప్స్ పంపిణీ చేయడం లేదు సార్. 18వ అంశం సంతకాలు తీసుకున్నారు. రోల్ కాల్ అనేది చేయడం లేదు సార్ ఈ గ్రామంలో. 23వ అంశం చెక్ మెజర్మెంట్ చేయడం జరిగింది సార్. 24వది 12-13 కాలాలు రాయడం జరిగింది సార్. 25వ అంశం గుర్తించాం సార్. 27వ అంశం రోజ్గార్ దివాసాన్ని నిర్వహించడం లేదు, రిజిస్టర్ నమోదు చేయడం లేదు సార్. 20వ అంశం సిటిజన్ చార్ట్ అనేది ఏర్పాటు చేయలేదు సార్ ఈ గ్రామ పంచాయతీలో. హక్కుదారుల సమయానికి బట్టి 93 ఉన్నాయి, మిగతా 87 మొక్కలు చనిపోవడం జరిగింది సార్. రీప్లేస్ చేస్తామని తెలిపారు సార్. బయోఫెన్సింగ్లో 423 మొక్కలు నాటారు సార్. ఫీల్డ్లో 200 ఉన్నాయి సార్, మిగతా 222 మొక్కలు చనిపోవడం జరిగింది సార్. 32వ అంశం సార్, 2 మంది రైతులకు టేక్ మొక్కలు 980 మొక్కలు ఇవ్వడం జరిగింది సార్. ఫీల్డ్లో 427 మొక్కలు ఉన్నాయి సార్, మిగతా 555 మొక్కలు చనిపోవడం జరిగింది. 33వ అంశం సార్, ఈ గ్రామంలో ఎంపీటీ పనికి సంబంధించి సిల్ట్ అనేది రైతులు తోలుకోవడం జరిగింది సార్. అట్టి ట్రాక్టర్ వాచ్ బుక్ రిప్సీట్స్ అనేది చూపించలేదు సార్. తర్వాత గ్రామ సభ అనంతరం టీఏ గారు చూపించడం జరిగింది సార్ రిప్సీట్స్. నెక్స్ట్ 6 మంది హక్కుదారులు పనిచేసినట్లు 46 రోజులకు గాను హాజరు కలవు సార్. ఏ ఒక్క రోజు కూడా సంతకం లేకుండానే 6,902 రూపాయలు చెల్లించడం జరిగింది సార్. మస్టర్లో అన్ని అంశాలు ఉన్నట్లు పిఎస్ మరియు ఏపీఓ గారు సంతకాలు చేయడం జరిగింది సార్. పదకొండవ అంశం సార్, డిమాండ్ తీసుకున్నారు, నో డిమాండ్ తీసుకోవడం లేదు సార్. డిమాండ్ తీసుకున్నారు కానీ అటు డిమాండ్ మాస్టర్లలో పిఎస్ గారి సంతకాలు లేవు సార్. 12వ అంశం జాబ్ కార్డ్ అప్డేషన్ అనేది లేదు. 13వ అంశం పే స్లిప్స్ పంపిణీ చేయడం లేదు సార్. 14వ అంశం 7 రిజిస్టర్ అప్డేషన్ అనేది ఉంది. 15వ అంశం 3 దశల ఫోటోలు నిర్వహించారు. 16వ అంశం వర్క్ ఫైల్ అనేది నిర్వహణ ఉంది సార్. 17వ అంశం కొలతల పుస్తకంలో రైతులు మరియు కూలీల సంతకాలు తీసుకోవడం జరుగుతుంది సార్. 18వ అంశం రోల్ కాల్ అనేది లేదు సార్. 19వ అంశం చెక్ మెజర్మెంట్ ఉంది సార్. 20వ అంశం 12-13 కాలాలు రాయడం జరుగుతుంది సార్. 21 మొక్కలకు సంబంధించి సర్వే రిజిస్టర్ నిర్వహించారు సార్. 22వ అంశం సార్, ఈ గ్రామంలో 15 పనులు నేమ్ బోర్డు ఏర్పాటు చేశారు సార్. మిగతా 3 పనులకు ఏర్పాటు చేయలేదు. గ్రామంలో 18 పనులు చేయడం జరిగింది సార్. 23వ అంశం సార్, రోజ్గార్ దివాస్ నిర్వహించలేదు, రికార్డు నమోదు చేయలేదు సార్. 70 మొక్కలు ఉన్నాయి, మిగతా 329 మొక్కలు చనిపోవడం జరిగింది సార్.
28వ మస్టర్ యందు సంతకాలు హాజర్లు ఉన్నాయి కానీ సంతకాలు లేకుండానే పేమెంట్ చేయడం జరిగింది సార్. మస్టర్ యందు సంతకాలు హాజర్లు కలవు సార్. సిఓ గారు పేమెంట్ చేయ క్రమంలో 12 రోజులకు పేమెంట్ చేయడం జరిగింది సార్. అనగా ఒక రోజుకు 197 రూపాయలు అదనంగా చెల్లించడం జరిగింది సార్. ఒక ఫ్యామిలీ అప్లై చేసుకుంటాం. ఒక పనులకు నేమ్ బోర్డు లేదు సార్. ఇష్యూ నెంబర్ 30 సార్. ఫీల్డ్ ఛానల్లో ఎంబీ సార్ టీఏ గారు ఎంబీ నందు 144 మీటర్లు నమోదు చేసి 10,514 రూపాయలు పేమెంట్ చేయడం జరిగింది సార్. కానీ ఫీల్డ్ నందు 9 మీటర్లు మాత్రమే వర్క్ ఉంది సార్. ఇంకా మిగతా 54 మీటర్లు వర్క్ లేదు సార్. చేయడం జరిగింది సార్. కానీ పీసీసీ వేయడం లేదు సార్. అదనంగా 300 పేమెంట్ చేశారు సార్. ఈ గ్రామ సమాచారం ఇంతే సార్. సార్ గ్రామ పంచాయతీలో రోజుగార్ జాబ్ కార్డ్ కోసం 6 దరఖాస్తు చేసుకున్నారు సార్. జాబ్ కార్డ్ కోసం 6 మెంబర్స్ 9 సార్. జాబ్ కార్డ్ కోసం 6 మెంబర్స్ అప్లై చేసుకున్నారు సార్. వారం వేతనాల రసీదులు ఇవ్వట్లేదు సార్. 7 రిజిస్టర్స్ ఉన్నాయి సార్. పనులకు సంబంధించి 3 దశల ఫోటోలు చూపించలేదు సార్. 15 ఇష్యూ సార్. ఇష్యూ పనులకు సంబంధించి 18 ఇష్యూ నెంబర్ 18 సార్. రోల్ కాల్ అమలు అధికారుల సంతకం ఉంది సార్. ఈసీ చెక్ మీద చేసినారు సార్. ఎంబుక్లో 12-13 కాలు నిర్వహిస్తున్నారు సార్. సర్వైవల్ రిజిస్టర్ లేదు సార్. అంటే గ్రామ సభలో ఇవ్వడం జరిగింది సార్. 22వ అంశం సార్. సార్ టోటల్ ప్లాంటేషన్స్ వచ్చి 12 సార్. ఇందులో 13,500 మొక్కలు 527 మొక్కలు నాటడం జరిగింది సార్. 9,808 మొక్కలు మాత్రమే బతుకున్నాయి సార్. అబ్స్ట్రాక్ట్ కింద జత చేయడం జరిగింది సార్. సార్ హాజర్లు తక్కువ లెక్కించి రాయడం వల్ల 7 రోజులకు 819 రూపాయలు నష్టపోయారు సార్. ఇరవై 29 పనులకు నేమ్ బోర్డులు ఉన్నాయి సార్. 29 పనులకు నేమ్ బోర్డులు లేవు సార్. ఈ గ్రామ సమాచారం ఇంతే సార్. అవును సార్. కొత్త జాబ్ కార్డ్ కోసం 51 మెంబర్స్ అప్లై చేసుకున్నారు సార్. అవును సార్. 11th సార్. వర్కర్ నాకు డబ్బులు రావట్లేదని వాసం రామలమ్మ అనే హక్కుదారు విలేజ్ పార్క్లో పనిచేసినట్టు సార్. 2,960 సార్. అకౌంట్ స్టేట్మెంట్లో మాత్రం పడనట్లేదు ఉంది సార్. అయితే ఆమెకి 2 అకౌంట్లు ఉన్నాయి సార్. ఒక అకౌంట్ బ్యాంక్ అప్లై చేసిన ఆధార్ అకౌంట్ చేసి ఇంకో అకౌంట్ క్లోజ్ చేసి మనకి ఆమె పని చేసినటువంటి జాబ్ రిజెక్టర్లో 6 వారాలు 7 వారాలు రిజెక్టర్ స్టాటస్ వారాలు కూడా పోతుంది. బట్ ఆ అమౌంట్ క్రెడిట్ అని మన సాఫ్ట్వేర్లో చూపెట్టింది. కానీ ఆ అకౌంట్ ఆ బ్యాంక్ అకౌంట్ అప్లై చేసిన ఆధార్ క్లోజ్ చేసి అది అలాగే ఉంటే నా అకౌంట్లో పడట్లేదు.
ఇప్పుడు ఎట్లా ఆ డబ్బు ఆమెకు రావాలంటే ఏం చేయాలి? బ్యాంకులో కట్టుకోవాలి కదా సొల్యూషన్. వేస్ట్గా డబ్బులు అది చేసింది అక్కడ ఉన్నాయి వేస్ట్గా డబ్బు వేస్ట్గా ఉన్నాయి. ఆమెకు రావాలి కదా డబ్బులు ఆమెకు చేయాలి కదా. రెవెన్యూ ఉంటుంది కదా. మాట్లాడి అడ్డీ ఎంపీడీ గారికి ఫోన్ చేయండి. ఓకే సార్. ఇష్యూ నెంబర్ 13 సార్. నో డిమాండ్ నిర్వహిస్తున్నారు కానీ నో డిమాండ్ నిర్వహించట్లేదు సార్. జాబ్ కార్డు అప్డేషన్ లేదు సార్. వారం వారం వేతన రసీదు పంపిణీ లేదు సార్. 7 రిజిస్టర్స్ నిర్వహించడం లేదు సార్. ఒక గ్రామ సభ మినిట్స్ రిజిస్టర్ మాత్రమే ఉంది సార్. ఇష్యూ నెంబర్ 22 సార్. ఇంబుక్లో 12-13 కాలం టీఏగా రాస్తున్నారు. ఇష్యూ నెంబర్ 24 సార్. రోజ్గార్ దివాస్ నిర్వహించట్లేదు సార్. మళ్ళీ స్టార్ట్ అవుతుందండి కార్యక్రమం. ప్రస్తుతానికి లంచ్ బ్రేక్. సార్ ఇష్యూ నెంబర్ 9 సార్. సార్ 109 జాబ్ కార్డ్స్ కావాలని చెప్పి దరఖాస్తు చేసుకోవడం జరిగింది సార్. ఇలా స్ప్లిట్టింగ్ యాడింగ్ ఉన్నాయి సార్. సార్ 109 అప్లికేషన్ అంటే అక్కడ గ్రామ సభలో పర్ఫెక్ట్గా జాబ్ కార్డ్ నిర్వహణ అనేది లేదని గుర్తించడం జరిగింది సార్. జాబ్ కార్డు అడుగుతున్నారని చాలా మంది కొత్తగా వెరిఫై చేసి ఉన్నోళ్ళు కూడా వాళ్ళ దగ్గర బుక్ లేకుండా కూడా మన దగ్గర బుక్ లేదని అప్లికేషన్స్ కూడా ఇంక ఇవ్వలేదు సార్. అంటే పంపించిన అప్లికేషన్స్ మొన్ననే పంపిస్తాం. మాకు ఇవ్వలేదు సార్. అది రాసిన సార్. సార్ ఇష్యూ నెంబర్ 10 సార్. లక్ష్మీనారాయణ వ్యక్తి గ్రామ్ పట్ల లచ్చగూడెం వాసులనే వల్ల హర్షం వ్యక్తం చేస్తుంది సార్. కాకపోతే ఆ పనులలో గడ్డపార పలు సంబంధించిన మెటీరియల్స్ కావాలని చెప్పి తనిఖీ బృందాన్ని కోరడం జరిగింది సార్. అనేది ఇవ్వలేదు సార్, కానీ గ్రామ సభలో చూపించారు సార్. ఇష్యూ నెంబర్ 24 సార్. ట్రిప్ షీట్స్ అనేది నిర్వహణ లేదు సార్. వాచ్ బుక్ కూడా ఇవ్వలేదు సార్. గ్రామ సభలో చూపించేది సార్. సార్ ఇష్యూ నెంబర్ 26 సార్. వివిధ ప్లాంట్ ఏరియాలో మొత్తం మొక్కలు 3735 ఉండగా రికార్డు పరంగా ఉన్నాయి సార్. ఆన్ఫీల్డ్ మాత్రం 3434 ఉన్నాయి సార్. 301 మొక్కలు చనిపోవడం జరిగింది సార్. రీప్లేస్మెంట్ చేపిస్తామని చెప్పారు సార్ గ్రామ సభ. లచ్చగూడెం గ్రామ పంచాయతీ ఇంతటితో సమాప్తమైంది. థ్యాంక్ యూ సార్. సూర్య నాగమణి సార్. ఇష్యూ నెంబర్ 11 సార్. నో డిమాండ్ అనేది నిర్వహించలేదు సార్. సార్ ఇష్యూ నెంబర్ 11 సార్. నో డిమాండ్ అనేది నిర్వహించడం లేదు సార్. ఇష్యూ నెంబర్ 12 సార్. జాబ్ కార్డ్ నిర్వహణ లేదు సార్. ఇష్యూ నెంబర్ 13 సార్. వారం వారం రసీదులు పంపిణీ చేయడం లేదు సార్. ఇష్యూ నెంబర్ 14 సార్. 7 రిజిస్టర్స్లో డిమాండ్ రిజిస్టర్ లేదు సార్. తర్వాత 4th రిజిస్టర్ వచ్చేసి పనుల రిజిస్టర్ కూడా లేదు సార్. పనులకు సంబంధించిన 2 రకాల ఫోటోలు మాత్రమే నిర్వహిస్తున్నారు సార్. 3వ రకం నిర్వహించడం లేదు సార్. ఇష్యూ నెంబర్ 16 సార్. వర్క్ ఫైల్ ఉంది. తర్వాత కొలతల పుస్తకాలు సంతకాలు లేవు సార్. 70 ఇష్యూ నెంబర్.
ఇష్యూ నెంబర్ 18 సార్ రోల్ కాల్ చేయడం లేదు సార్. సార్ ఇష్యూ నెంబర్ 21 సర్వైవల్ రిజిస్టర్ లేదు సార్. ఓపెన్ ఫారం లోపు ఇస్తా అన్నారు సార్. రోజుగార్ ఇష్యూ నెంబర్ 22 సార్ రోజుగార్ దివాస్ అనేది నిర్వహించడం లేదు సార్. ముందుకు రమ్మా తెలుసా రోజుగారు అంటే తెలుసా సార్ ఇష్యూ నెంబర్ 23 సార్ బండ్ ప్లాంటేషన్ సంబంధించిన అంగీకార పత్రాలు ఇవ్వలేదు సార్. బట్ గ్రామ సభలో చూపించారు. ఇష్యూ నెంబర్ 24 సార్ ప్లాంటేషన్ సర్వైవల్ రిజిస్టర్ అనేది ఇవ్వలేదు సార్. ఇష్యూ నెంబర్ 25 సార్ ఎంఐ ట్యాంక్ నుండి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ నుండి అవి పర్మిషన్ లెటర్ ఇవ్వలేదు సార్. గ్రామ సభలో ఇష్యూ నెంబర్ 26 సార్ ఇన్ఫర్మేషన్ వాల్ బోర్డ్ అనేది అప్డేట్ లేదు సార్. ఏపీఓ గారు అప్డేట్ చేయలేదు. టోటల్ ప్లాన్స్ ఆన్ రికార్డ్ పరంగా 5720 ఉన్నాయి సార్. ఆన్ ఫీల్డ్లో మాత్రం 5094 ఉన్నాయి సార్. చనిపోయిన 626 మొక్కలు చనిపోయినాయి సార్. గ్రామ సభలో రీప్లేస్మెంట్ చేపిస్తామని తెలిపారు సార్. ఇష్యూ నెంబర్ 28 సార్ వివిధ వర్క్ ఐడీలో నేమ్ బోర్డ్స్ ఉండగా కేవలం 10 నేమ్ బోర్డ్స్ మాత్రమే ఉన్నాయి సార్. మిగతా 10 ప్లేసెస్లో నేమ్ బోర్డ్స్ అంటే లేవు సార్. వర్క్ అనేది కంటిన్యూషన్లో ఉండడం వల్ల పెట్టించలేదని తెలిపారు సార్ గ్రామ సభలో. ఇష్యూ నెంబర్ 29 సార్ వివిధ వర్క్ ఐడీలో వర్క్ చేయించడం. ఇష్యూ నెంబర్ 9 సార్ నో డిమాండ్ నిర్వహించడం లేదు సార్. జాబ్ కార్డ్ నిర్వహణ కూడా లేదు సార్. వారం వేతనాలు కూడా రసీదు పంపిణీ చేయడం లేదు సార్. ఇష్యూ నెంబర్ 12 సార్ బ్లూ ఫండ్స్ అనేది డిమాండ్ రిజిస్టర్ లేదు సార్. పనులకు సంబంధించిన రిజిస్టర్ కూడా లేదు సార్. సుస్థిర ఆస్తుల రిజిస్టర్ కూడా లేదు సార్. అప్డేట్ చేయట్లేదా చేస్తున్నాం సార్. సార్ ఇష్యూ నెంబర్ ఇప్పుడు ఆగింది వాళ్ళు రాసి నేను ఫీల్డ్కి వెళ్తాను అన్న రోల్ కాల్ చేస్తానంటే అటెండెన్స్ ఇచ్చి సంతకం పెడుతున్నారా అనేది అడుగుతున్నారు. వెళ్ళినట్టయితే అక్కడ ఉండాలి కదా. నెక్స్ట్ ఇష్యూ నెంబర్ 19 సార్ సర్వైవల్ అయిపోయింది అడిగారు. ఎందుకు చేయాలి అప్పటిదాకా తెలుసా అసలు? మంత్లీ వన్స్ ఏం చేయాలి మంత్లీ వన్స్? ఏసీ కలిసి కూర్చోబెట్టి వర్క్స్ ఏం జరుగుతుంది చెప్పాలి. ఇంకా వర్క్స్ కొత్తగా ఉంటే తీసుకోవాలి. ఇంకా డిమాండ్ కావాలంటే తీసుకోవాలి. దీనికి ఏం ట్రైనింగ్ చేయలేదు అసలు. మీటింగ్లో ఏం చెప్తారో అర్థం కాదు. రోజ్గార్ నివాసం అసలు ఎవరు చేయలేదు వరకు వాళ్ళకి అవగాహన కూడా లేదు. మీరు నెక్స్ట్ మీటింగ్లో చెప్పండి. ఎండో గారు మీరు కూడా చెప్పండి ఎట్లా చేయాలి. ఇవన్నీ రావు మీరు చేస్తే. నెక్స్ట్ టైం అయితే కుదరదు చెప్తున్నా. సార్ ఇష్యూ నెంబర్ 21 సార్ బండ్ ప్లాంటేషన్ సంబంధించిన అంగీకార పత్రాలు ఇవ్వలేదు సార్. కానీ గ్రామ సభలో రైతు అరుణ గారు మాత్రం పత్రాలు ఉన్నాయని చెప్పి వివరణ ఇవ్వడం జరిగింది సార్ గ్రామ సభలో.
మరి చెప్పండి సార్ 21 చెప్పండి. బండ్ ప్లాంటేషన్ సంబంధించిన రైతు అంగీకార పత్రాలు సార్. బట్ గ్రామ సభలో అరుణ అనే రైతు మాత్రం చెప్పింది సార్ ఉన్నాయి. ఇష్యూ నెంబర్ 22 సార్. సర్వైవల్ రిజిస్టర్ హరితహారం అనుబంధం 1, 2, 3, 4 రిజిస్టర్స్ ఇవ్వలేదు సార్. కుమార్తె చేసినారు సార్. ఎవరు ఇద్దరు బాధ్యులా సిఓపియా సార్? ఇష్యూ నెంబర్ 29 సార్. ఫార్మేషన్ ఆఫ్ రోడ్ పదిహేడు రోజులు వర్క్ చేశారు కానీ క్వాంటిటీ తగ్గించి రాయడం వల్ల తగ్గించి రాశారు సార్. అక్కడ 100 days కంప్లీట్ అయింది సార్. సార్ బట్ అది వర్క్ జరిగింది 2021లో సార్. ఇష్యూ నెంబర్ 11 సార్. పనులకు సంబంధించిన రిజిస్టర్ లేదు సార్. రికార్డ్ నెంబర్ 5 సుస్థిరాస్తుల రిజిస్టర్ కూడా లేదు సార్. లేవు సార్. 7th రిజిస్టర్ కూడా లేదు సార్. సామాగ్రి రిజిస్టర్ కూడా లేదు సార్. సార్ అలా అప్డేటే లేదు సార్. అసలు రికార్డ్స్ కూడా ఏం లేదు సార్. మాకు ఇచ్చిన 4-5 రికార్డులు మాత్రమే ఇచ్చారు సార్. లేవు సార్, ఇవ్వలేదు సార్. సరే సార్ ఇప్పుడు తెప్పిస్తారా సార్? 4 రికార్డులు మాత్రమే ఉన్నాయి సార్. 3 రికార్డులు లేవు సార్. అసలు వాళ్ళు పర్ఫెక్ట్గా లేనే లేవు సార్. అక్కడ సార్ ఇష్యూ నెంబర్ 12 సార్. 3 రకాల ఫొటోస్ అనేవి. ఇష్యూ నెంబర్ 21 సార్. ఇన్ఫర్మేషన్ వాల్ చాట్ ఇన్ఫర్మేషన్ బోర్డ్ అనేది లేదు సార్. అప్డేట్లో లేదు సార్. అవును సార్. $1,431 ఎంట్రీస్ అంటే చనిపోవడం జరిగింది సార్. ప్లాంట్స్ అబ్స్ట్రాక్ట్ జాతీయ చేసాం సార్. నేమ్స్ మస్టర్స్ వర్క్ అబ్స్ట్రాక్ట్ జాతీయ చేసాం సార్. ఎక్స్ట్రా పేమెంట్ చేశారు సార్. ఇష్యూ నెంబర్ 26 సార్. వివిధ తేదీల్లో జరిగిన విలేజ్ పనులకు సంబంధించిన హక్కుదారులు పనిచేసినట్టు మస్టర్లో సంతకాలు కలవు కానీ ఇటు మస్టర్లో పంచాయత్ సెక్రటరీ గారు సంతకం చేయలేదు సార్. సంతకం లేకుండా పేమెంట్ జరిగింది సార్. కాగా ఫీల్డ్ వెరిఫికేషన్ చేయలేదు అని తనిఖీ బృందం రికార్డ్ వెరిఫికేషన్లో గుర్తించడం జరిగింది సార్. మాస్టర్ అమౌంట్ కూడా మెన్షన్. ఇష్యూ నెంబర్ 11 సార్. న్యూ జాబ్ కార్డ్ ఆర్డింగ్ సార్. నేమ్ యాడింగ్.
ఇష్యూ నెంబర్ 13 సార్, డిమాండ్ నిర్వహిస్తున్నారు కానీ నో డిమాండ్ నిర్వహించలేదు సార్. ఇష్యూ నెంబర్ 13 సార్. 13 నేమ్ యాడింగ్ సార్. సార్ ఇష్యూ నెంబర్ 14 సార్, జాబ్ కార్డ్ నిర్వహణ లేదు సార్. ఇష్యూ నెంబర్ 15 సార్, కూలీల ప్లేస్మెంట్లు ఇవ్వడం లేదు సార్. ఇష్యూ నెంబర్ 16 సార్, 7 రిజిస్టర్ సార్, 7 రిజిస్టర్ పూర్తి స్థాయిలో నిర్వహించడం లేదు సార్. చేయట్లేదా రిజిస్టర్ లేదని పెట్టారు కదా, రాయాలి కదా. 5 ఉన్నాయి సార్, 2 లేదు. చూపిస్తాను రాశారుగా, చూచారా మరి చూపించలేదు సార్. మరి ఎందుకు చూపిలా, అడిగేది అదే కదా. మరి ఎప్పుడు చూస్తారు, రేపు చూస్తా సంతకాలు తేడా గుర్తించడం జరిగింది సార్. 8,743 రూపాయలు సార్. సంతకాలు తేడా ఎందుకు వచ్చాయమ్మా? ఫీల్డ్లో ఉన్నప్పుడు మనం చేతిలో పెట్టి రాసినప్పుడు సార్ టోటల్ 10 దినాల కాలంలో 18 రోజులు ఎక్కువగా రాయడం వల్ల 2,313 రూపాయలు ఎక్కువ అదనంగా పేమెంట్ చేయడం జరిగింది సార్. అడగపోయినాయి అమౌంట్ రికవర్ చేస్తా. లేకుండానే 2 రోజులకు పేమెంట్ చేయడం జరిగింది. ఎంత అమౌంట్? 252 రూపాయలు సార్. ఇష్యూ నెంబర్ 10 సార్, 7 మెంబర్స్ న్యూ జాబ్ కోసం దరఖాస్తు చేశారు. ఇష్యూ నెంబర్ 10 సార్. ఎప్పుడు ఇస్తారు? ఇష్యూ నెంబర్ 12 సార్, 2 మెంబర్స్ జాబ్ కార్డులో విభజన సార్. నెంబర్ 15 సార్, కూలీలకు బేస్ స్లిప్లు ఇవ్వడం లేదు సార్. పంచాయతీ సెక్రటరీ కదా, గుమాస్తాకి ఇచ్చేస్తారు కదా, ఫీల్డ్ అసిస్టెంట్కి ఇచ్చేస్తారు కదా. ఫీల్డ్ అసిస్టెంట్ ఉందా? మరి ఏమని నువ్వే వెళ్ళాల్సిన అవసరం స్లిప్పులు, నువ్వేం పని చేయట్లేదు. ఇష్యూ నెంబర్ 16 సార్, 7 రిజిస్టర్ సార్. 7 రిజిస్టర్లో 6 రిజిస్టర్ నిర్వహణ ఉంది సార్. సుస్థిర రాష్ట్ర రిజిస్టర్ పూర్తి స్థాయిలో నిర్వహణ లేదు సార్. ఇష్యూ నెంబర్ 18 సార్, వర్క్ ఫైల్ నిర్వహణ ఉంది సార్. ఇష్యూ నెంబర్ 19 సార్, కొత్తల పుస్తకాల్లో రైతుల సంతకాలు నిర్వహిస్తున్నారు సార్. ఇష్యూ నెంబర్ 20 సార్, అమలు చేయు రోల్ అధికారి నిర్వహిస్తున్నారు సార్, రోల్ కాల్ నిర్వహిస్తున్నారు సార్. ఇష్యూ నెంబర్ 21 ఈసీ చెక్ మేజర్ ఉంది సార్.
ఇష్యూ నెంబర్ 22 సార్ ఎంబుక్లో 12-13 కాలాలు నిర్వహిస్తున్నారు సార్. ఇష్యూ నెంబర్ 23 సర్వే రిజిస్టర్ నిర్వహిస్తున్నారు సార్. ఇష్యూ నెంబర్ 24 సార్ మాన్యువల్ ఇన్పుట్ షీట్ డాటా తనిఖీ బృందానికి ఇవ్వలేదు సార్. ఇష్యూ నెంబర్ 25 సార్ ఎంఐ ట్యాంక్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఐపీ పర్మిషన్ లెటర్ తనిఖీ బృందానికి ఇవ్వలేదు సార్. గ్రామ సభలో చూపించారు సార్. ఇష్యూ నెంబర్ 26 సార్ ఫామ్ పనులకు సంబంధించిన రైతు అంగీకార పత్రం చూపించలేదు సార్. ఇష్యూ నెంబర్ 27 సార్ రోజ్గార్ దివాస్ నిర్వహించట్లేదు సార్. ఇష్యూ నెంబర్ 28 సార్ ప్లాంటేషన్ వర్క్ సార్ టోటల్ ప్లాంట్స్ వచ్చి 5,890 మొక్కలు రికార్డ్ చేశారు సార్. ఫీల్డ్ పరంగా 5,280 మొక్కలు బ్రతికి ఉన్నాయి సార్. 610 మొక్కలు చనిపోవడం జరిగింది సార్. ఇష్యూ నెంబర్ 29 సార్ మాస్టర్లో సంతకాలు లేకుండానే పేమెంట్ చేయడం జరిగింది సార్. సార్ 25 మంది న్యూ జాబ్ కార్డ్ కోసం దరఖాస్తు చేయడం జరిగింది సార్. సార్ 2 మెంబర్స్ జాబ్ కార్డ్ విభజన కోసం దరఖాస్తు చేయడం జరిగింది సార్. నెక్స్ట్ ఇష్యూ 12 సార్ నేమ్ యాడింగ్ సార్ 4 మెంబర్స్ సార్ జాబ్ కార్డులో. జాబ్ కార్డ్ రిజిస్టర్ నిర్వహిస్తున్నారు సార్. గ్రామ సభ మినిస్ట్రీ రిజిస్టర్ నిర్వహిస్తున్నారు. డిమాండ్ రిజిస్టర్ నిర్వహిస్తున్నారు. పనుల రిజిస్టర్ నిర్వహిస్తున్నారు. సుస్థిర ఆస్తుల రిజిస్టర్ నిర్వహిస్తలేదు సార్. ఫిర్యాదుల రిజిస్టర్ నిర్వహిస్తున్నారు సార్. సామాగ్రి రిజిస్టర్ నిర్వహిస్తున్నారు. ఇష్యూ నెంబర్ 17 సార్ 2 దశల ఫోటోలు మాత్రమే నిర్వహిస్తున్నారు సార్. 3 దశల ఫోటోలు నిర్వహించలేదు సార్. ఇష్యూ నెంబర్ 18 సార్ వర్క్ ఫైల్ నిర్వహిస్తున్నారు సార్. ఇష్యూ నెంబర్ 19 సార్ కోదల పుస్తకాలు కూలర్ రైతకాల సంతకాలు నిర్వహిస్తున్నారు సార్. ఇష్యూ నెంబర్ 20 సార్ రోల్ కాల్ నిర్వహిస్తున్నారు సార్. ఇష్యూ నెంబర్ 21 సార్ ఈసీ చెక్ మేజర్ ఉంది సార్. ఇష్యూ నెంబర్ 22 సార్ 12-13 కాలాలు నిర్వహిస్తున్నారు సార్. ఇష్యూ నెంబర్ 23 సర్వే రిజిస్టర్ నిర్వహిస్తున్నారు సార్. చేయడం వలన 2 days లాస్ కావడం జరిగింది సార్. 310 రూపాయలు సార్. పదకొండో అంశం సార్ 6 హక్కుదారులు జాబ్ కార్డు కోసం దరఖాస్తు చేసుకోవడం జరిగింది సార్. 11వ అంశం సార్ 6 హక్కుదారులు జాబ్ కార్డు కోసం దరఖాస్తు చేసుకోవడం జరిగింది సార్. 12వ అంశం సార్ 3 హక్కుదారులు జాబ్ కార్డులో పేరు లేని కారణంగా పని చేయలేకపోతున్నామని దరఖాస్తు చేసుకోవడం జరిగింది సార్.
నెక్స్ట్ 13వ అంశం సార్, ఓవర్ లాపింగ్ అయిందని సంతకాలు కొట్టేసి పేమెంట్ చేయలేదు సార్. పేమెంట్ చేయనందున పనిచేసి 1470 రూపాయలు నష్టపోవడం జరిగింది సార్. ఫార్మ్స్ మాత్రమే ఇవ్వడం జరిగింది సార్. చేయలేదు సార్. 18వ అంశం సార్, పనులు జరుగుతున్నప్పటి ఫొటోస్ మాత్రమే చూపించడం జరిగింది సార్. 19వ అంశం వచ్చేసి వర్క్ ఫైల్ 11 పనులకు మాత్రమే ఇవ్వడం జరిగింది సార్. 20వ అంశం రైతులు కూలీల సంతకాలు తీసుకున్నారు సార్. 21వ అంశం రోల్ కాల్ లేదు సార్. 22వ అంశం సార్, ఈసీ గారి చెక్ మెజర్ లేదు. 23వ అంశం 12, 13 కాలమ్స్ రాయడం లేదు సార్. 24వ అంశం సార్, సర్వే వాళ్ళ రిజిస్టర్ తనిఖీ బృందం వరకు ఇవ్వడం జరిగింది కానీ 2 వర్కేడీలు మాత్రమే రాయడం జరిగింది సార్. ప్రజావేదిక లోపు అప్డేట్ చేసి చూపిస్తామన్నారు సార్. 25వ అంశం సార్, రోజుగారు దివాస్ అనేది నిర్వహించడం లేదు సార్. నెక్స్ట్ 26వ అంశం సార్, 4 వర్కేడీలలో 5 మంది హక్కుదారులు 23 పని దినాలు పనిచేయడం జరిగింది సార్. హాజర్లు కలవు కానీ సంతకాలు లేకుండానే 3345 రూపాయలు పేమెంట్ చేయడం జరిగింది సార్. నెక్స్ట్ 27వ అంశం సార్, మాన్యువల్ ఇన్పుట్ డేటా షీట్స్ రాసిన తర్వాత ఎస్టిమేషన్స్ అనేది జనరేట్ చేయాలి సార్. మాన్యువల్ ఇన్పుట్ డేటా షీట్స్ తనిఖీ బృందం వరకు ఇవ్వలేదు సార్. మాన్యువల్ ఇన్పుట్ డేటా షీట్స్ రాయక ముందునే ఎస్టిమేషన్ జనరేట్ చేస్తున్నట్టు గుర్తించడం జరిగింది సార్. నెక్స్ట్ 28వ అంశం సార్, పౌర సేవకు సంబంధించి గ్రామ పంచాయతీలో చట్టం ప్రకారంగా సిటిజన్ చార్ట్ అనేది ఏర్పాటు చేయాలి సార్. ఏర్పాటు చేయలేదు. సిటిజన్ చార్ట్ ఏర్పాటు చేయలేదు సార్ గ్రామ పంచాయతీలో. చెప్పండి బట్టి చెప్పు. ఇప్పుడు ఇది గ్రామ సభ మీకు వాళ్ళంతా ఇప్పుడు ఒక గంటలో చేసి అది చేయాలి. చెప్పారు కదా లేదని అన్నారు. నెక్స్ట్ సార్ 36వ అంశం సార్, ఎవెన్యూ ప్లాంటేషన్కి సంబంధించి 2 వర్కేడీలలో నేమ్ బోర్డ్స్ పెట్టడం జరిగింది సార్. వాటికి గాను నేమ్ బోర్డ్ అనేది దిమ్మ మాత్రమే కట్టడం జరిగింది సార్. సమాచారం రాయకుండానే 4000 రూపాయలు అనేవి 8000 రూపాయలు అనేవి పేమెంట్ చేయడం జరిగింది సార్. నెక్స్ట్ 37వ అంశం సార్, పంచాయతీ రాజ్కి సంబంధించిన రికార్డు తనిఖీ బృందం వరకు ఇవ్వలేదు సార్. 3,81,134 రూపాయలు. One to 9 information, sir. నెక్స్ట్ 10వ అంశం సార్, ఉపాధి హామీ కూలీల తరపున జరుపుల లక్ష్మణ్ గారి అధ్యక్షతన గ్రామ సభ అనేది నిర్వహించడం జరిగింది.
నెక్స్ట్ 11వ అంశం సార్, 19 మంది హక్కుదారులు జాబ్ కార్డు లేని కారణంగా పనులు చేయలేకపోతున్నాము, జాబ్ కార్డు ఇప్పించగలరని దరఖాస్తు చేసుకోవడం జరిగింది సార్. నెక్స్ట్ 12వ అంశం సార్, 4 హక్కుదారులు జాబ్ కార్డులో పేరు యాడ్ కోసం దరఖాస్తు చేసుకోవడం జరిగింది సార్. 13వ అంశం సార్, అకౌంట్ చేంజ్ చేయమని దరఖాస్తు చేసుకోవడం జరిగింది సార్. నెక్స్ట్ 14వ అంశం సార్, బుజ్జి వైపాపు లక్కపతి సార్. ఈమె మొత్తం 6 వర్కేడీలలో పనులు చేయడం జరిగింది సార్. కానీ ఈమె 61 పని దినాలకు గాను 4,939 రూపాయలు ఈమె పేరు మీద పేమెంట్ చేశారు. కానీ అకౌంట్ ఈమెది కాదు, బుజ్జి వైపాప్ వర్ష అనే ఆమె అకౌంట్ నెంబర్ యాడ్ చేయడంతో ఆమె ఖాతాలోకి జమ కావడంతో ఆమె డబ్బులు తీసుకోలేకపోతుంది. ఆమెను అడిగితే నేనెందుకు తీసిస్తాను నీకు డబ్బులు, నా అకౌంట్లో డబ్బులు అని అంటున్నారని రాతపూర్వకంగా తనిఖీ బృందం వారికి ఇవ్వడం జరిగింది సార్. తీసుకొని ఇప్పిస్తానని రాశారు కదా, ఇప్పించండి నా దగ్గర ఎవిడెన్స్ తీసుకుంది. నెక్స్ట్ డిమాండ్ క్యాప్చర్కి సంబంధించి సార్, డిమాండ్ ఫామ్స్ 160 తీసుకోవడం జరిగింది సార్. నో డిమాండ్ 36 తీసుకోవడం జరిగింది సార్. మిగిలినవి తీసుకోలేదు సార్. పదహారవ అంశం సార్, జాబ్ కార్డ్ అప్డేషన్ అని పనులకు గాను 5 పనులకు మాత్రమే పెట్టడం జరిగింది సార్. 31 పనులకు పెట్టలేదు సార్. నెక్స్ట్ సార్ 36వ అంశం సార్, ఎవెన్యూ ప్లాంటేషన్కి సంబంధించి 5 వర్కేడీలలో 3,330 మొక్కలు ఇచ్చారని తనిఖీ బృందం వారికి రాతపూర్వకంగా ఇవ్వడం జరిగింది సార్. ఏ పైసలు 200 చొప్పున వసూలు చేసే ఉంటాయి కదా. మరి ఆ గ్రామ సభలో చెప్పించా వాళ్ళు అక్కడికి వచ్చారా? అంటే పదో అంశం సార్, 7 హక్కుదారులు జాబ్ కార్డు లేని కారణంగా పనులు చేసుకోలేకపోతున్నామని దరఖాస్తు చేసుకోవడం జరిగింది సార్. 11వ అంశం, 2 హక్కుదారులు నేమ్ యాడింగ్ కోసం ఇవ్వడం. నెక్స్ట్ 13వ అంశం సార్, జాబ్ కార్డ్ అప్డేషన్ చేయలేదు సార్. నెక్స్ట్ 15వ అంశం సార్, 7 రిజిస్టర్లకు సంబంధించి రిజిస్టర్ 1లో పార్ట్ బి ఇవ్వలేదు సార్, అప్డేషన్ చేయలేదు. సెకండ్ రిజిస్టర్ ఇవ్వలేదు సార్. 3rd 4th 5th 6th 7th రిజిస్టర్లు అనేది తనిఖీ బృందం వారికి ఇవ్వడం జరిగింది సార్. కానీ గత ఆడిట్కి సంబంధించిన అప్డేషన్ని తీసుకొని వచ్చి తనిఖీ బృందం వారికి ఇవ్వడం జరిగింది సార్. 16వ అంశం సార్, పని జరుగుతున్నప్పటి ఫొటోస్ చూపించారు సార్. 17వ అంశం సార్, వర్క్ ఫైల్ 13 పనులకి ఇవ్వడం జరిగింది సార్. 18 సార్, రైతుల కూలీల సంతకాలు తీసుకోవడం జరుగుతుంది. 19 సార్, రోల్ కాల్ చేయలేదు సార్. ఈసీ గారు చెక్ మెజర్ చేయడం జరిగింది సార్. 12, 13 కాలమ్స్ రాశారు కానీ పూర్తి స్థాయిలో రాయలేదు సార్.
22వ అంశం సార్ సర్వైవల్ రిజిస్టర్కి సంబంధించి సార్ సర్వైవల్ రిజిస్టర్ ఇచ్చారు కానీ అది ఏ ఇయర్కి సంబంధించి రాసిలో కూడా మెన్షన్ చేయకుండానే ఇచ్చారు సార్. నెక్స్ట్ 23వ అంశం సార్ రోజుగార్ దివాస్ సంబంధించి రోజుగార్ దివాస్ నిర్వహించినట్లు గుర్తించడం జరిగింది సార్. నెక్స్ట్ 27వ అంశం సార్ మస్టర్డ్ నందు వైట్నర్ అనేది ఉపయోగించడం జరిగింది సార్. ఓకే అది ఎంపీడీఓ గారు ఇష్యూ నెంబర్ 11 సార్ రోజుగార్ దివాస్ అనేది నిర్వహిస్తలేరు సార్. నెక్స్ట్ 12 సార్ డిమాండ్ తీసుకుంటారు కానీ నో డిమాండ్ తీసుకోవడం లేదు సార్. సార్ జాబ్ కార్డు అప్డేషన్ పూర్తి స్థాయిలో లేదు సార్. నెక్స్ట్ సార్ 7 రిజిస్టర్లు అప్డేషన్ లేవు సార్ ఇవి. నెక్స్ట్ సార్ పనులకు సంబంధించి 2 రకాల ఫోటోలు నిర్వహించారు. మూడో రకం ఫోటో చూపించలేదు సార్. వర్క్ కాల్ నిర్వహణ ఉంది సార్. కొలతల పుస్తకంలో కూలీల సంతకాలు ఉన్నవి సార్. అమలు చేయ రూల్ కాల్ నిర్వహణ ఉంది సార్. 20 సార్ ఈసీ గారు చెక్ మెజర్ చేస్తున్నారు సార్. 12, 13 కాలాలు రాస్తున్నారు సార్. మొక్కలకు సంబంధించి సర్వే రిజిస్టర్ కూడా నిర్వహిస్తున్నారు సార్. నెక్స్ట్ సార్ నెక్స్ట్ వర్క్ ఐడి సార్ విలేజ్ పార్క్ సార్ 1000 మొక్కలు పెట్టినా రికార్డ్ చేశారు సార్. 500 మొక్కలు బతికున్నా 500 మొక్కలు చనిపోవడం జరిగింది. సార్ 28 పంచాయతీరాజ్ రికార్డు తలికి బృందం వారికి ఇవ్వలేదు సార్. సార్ వన్ సార్ వేజ్ వచ్చేసి 1028 సార్. టోటల్ మెటీరియల్ చెప్పాలా 32,18,934 మెటీరియల్. నెక్స్ట్ సార్ 2 వర్కర్లకు సంబంధించి నెంబర్లకు 8,000 రూపాయలు పేమెంట్ చేయడం జరిగింది సార్. దానికి సంబంధించిన నెంబర్లు పెట్టలేదు సార్. అది సార్ నెక్స్ట్ సార్ రోజుగార్ దివాస్ అనేది నిర్వహిస్తలేరు సార్. సార్ పని కొరకు దరఖాస్తు తీసుకుంటారు, నో డిమాండ్ కూడా తీసుకుంటున్నారు సార్. జాబ్ కార్డ్ అప్డేషన్ ఉంది సార్. ప్లేస్ ఇప్పుడు ఇవ్వడం లేదు సార్. 7 రిజిస్టర్స్ అప్డేషన్లో ఉన్నవి సార్. పనులకు సంబంధించి 3 పరీక్షల ఫోటోలు కూడా నిర్వహించారు సార్.
పనులకు సంబంధించి వర్క్ ఫైల్ నిర్వహణ కూడా ఉంది సార్. 18 కొలతల పుస్తకంలో కూలీ సంతకాలు తీసుకుంటున్నారు సార్. సార్ ఇష్యూ నెంబర్ 9 సార్. 6వ అధ్యాయం ప్రకారం ప్రణాళిక ఎంపిక మరియు లేబర్ బడ్జెట్ తయారీ గ్రామ సభ ద్వారానే జరుగుతుంది సార్. అని రికార్డు పర్సనల్ సామాజిక తనిఖీ బృందంగా గుర్తించడం జరిగింది. నెక్స్ట్ సార్ ఇష్యూ నెంబర్ 10 సార్. రోజుగారు దివాస్ అనేది నిర్వహించలేదు సార్. సిటిజన్ చార్ట్ అనేది నిర్వహించాలి కానీ సార్ అది ఇవ్వలేదు సార్. సర్వే లేదా మెయింటైన్ చేయలేదా? చూచారా? ఇవ్వలేదు సార్. 7 రిజిస్టర్ ఓన్లీ 7 రిజిస్టర్స్ ఇచ్చారు. 7 రిజిస్టర్ కాదు ఇది, సర్వే సపరేట్. ఉన్నారు కానీ ఉన్నారు. గ్రామ సభలో చదువుకుంటారు కదా ఈ అంశం. పూర్తి స్థాయి నిర్వహించలేదన్నారు. సంతకాలు హాజరు లేకుండానే 12 రోజులకు గాను 1950 రూపాయలు పేమెంట్ చేశాను సార్. నెక్స్ట్ సార్ మాస్టర్ నందు హాజరు లేకుండానే 10 రోజులకు గాను లేదు సార్ ఇస్తారు. అంశం వచ్చేసి రోజ్గార్ దివాస్ అనేది నిర్వహించడం లేదు సార్. ఇక్కడ 10వ అంశం వచ్చేసి డిమాండ్ నో డిమాండ్ అనేది తీసుకోవడం లేదు సార్. డిమాండ్ నో డిమాండ్ తీసుకుంటాను. రిజిస్టర్లు కూడా మీకు ఒప్ప చెప్తున్నాను. నో డిమాండ్ తీసుకోవడం లేదు సార్. డిమాండ్ తీసుకోవడం లేదు. నో డిమాండ్ రిజిస్టర్ కూడా సార్కి ఇచ్చాము. నో డిమాండ్ ఇచ్చిరా? ఇచ్చాము. ఇక్కడ ప్లేసిప్స్ అనేది సార్ జాబ్ కార్డ్ అప్డేషన్ అనేది ఉంది. నో డిమాండ్ ఇచ్చిరా? ఇక్కడ గ్రామ సభలు ఇచ్చిరా? ఇక్కడ జాబ్ కార్డ్ అనేది నిర్వహించడం జరిగింది సార్. ఇక్కడ ప్లేసిప్స్ అనేది పంపిణీ చేయడం లేదు. ఇక్కడ 7 రిజిస్టర్స్ అనేది అప్డేషన్ లేదు సార్. గ్రామ సభలో చదవలేదా మరి ఇష్యూస్? 2 రోజులలో అప్డేషన్ చేపిస్తామని చెప్పారా? ఇక్కడ పనులకు సంబంధించి ఫోటో చూపించడం లేదు సార్. ఇక్కడ మొత్తం 605 మొక్కలు పెట్టడం జరిగింది సార్. ఇందులో 403 మొక్కలు బ్రతుకున్నవి, 202 మొక్కలు చనిపోయినట్లు గుర్తించడం జరిగింది. పెట్టిరా? ఇక్కడ 23 సార్. ఇక్కడ తెలంగాణ క్రీడా ప్రాంగణంకి సంబంధించి సార్ 22ది ప్లాంటేషన్ అనేది మెయింటైన్ చేస్తున్నారు కానీ నో డిమాండ్ మెయింటైన్ చేయట్లే. జాబ్ కార్డ్ అప్డేషన్ అనేది చేయడం జరుగుతుంది సార్. 13th వన్ ఇక్కడ పే స్లిప్స్ అనేది డిస్ట్రిబ్యూషన్ చేయట్లే. 7 రకాల రిజిస్టర్లు అనేది అప్డేట్ చేయడం జరుగుతుంది సార్. ఇక్కడ వర్క్ సైట్ ఫొటోస్ సంబంధించి పనులు జరుగుతున్నప్పుడు ఫొటోస్ చూపించారు కానీ మిగిలిన 2 టైప్స్ ఆఫ్ ఫొటోస్ మెయింటైన్ చేయలేదు సార్. వర్క్ ఫైల్కి సంబంధించి 5 రకాల డాక్యుమెంట్స్ మాత్రమే ఉన్నాయి సార్. మిగిలిన డాక్యుమెంట్స్ లేవు సార్. ఎమ్ముక్కుల రైతుల కూలీ సంతకాలు నిర్వహించడం జరుగుతుంది. అమలు చేయ అధికారుల రోల్ కాల్కి సంబంధించి చేయనట్లు గుర్తించడం జరిగింది సార్. చెక్ మేజర్ అనేది చేయడం జరుగుతుంది సార్. ఎంబుక్లో 12-13 కాలం అనేది రాయడం జరుగుతుంది. సర్వైవల్ రిజిస్టర్ అనేది మెయింటైన్ చేస్తున్నారు సార్. ఇక్కడ ఈ గ్రామానిజం సంబంధించి జరిగిన పనులకు సంబంధించి 22 సార్. మాన్యువల్ ఇన్పుట్ డేటా షీట్స్ అనేది తనిఖీ బృందానికి ఇవ్వలేదు, నిర్వహించినట్లు గుర్తించడం జరిగింది సార్.
ఓకే నెక్స్ట్ సార్ ఇక్కడ ఎంజీఎన్ఆర్ఈజీఎస్ స్కీమ్ సంబంధించి సిటిజన్ చార్ట్ ఏర్పాటు చేయనట్లు గుర్తించడం జరిగింది. నెక్స్ట్ సార్ ఇక్కడ రెవెన్యూ ప్లాంటేషన్ పనులకు సంబంధించి 24 ఇష్యూ నెంబర్ ఇక్కడ 800 మొక్కలు నాటినట్టుగా ఉంది సార్. ప్రస్తుతం ఫీల్డ్లో లెక్కించగా 300 మొక్కలు బతుకున్నాయి సార్. మిగిలిన 500 మొక్కలు అనేది చనిపోవడం జరిగింది సార్. ఈ సంవత్సరం పెట్టారు మేడం కిలోమీటర్ బ్యాలెన్స్ ఉంటే నెక్స్ట్ సార్ ఇది కూడా మల్టీ లేయర్ రెవెన్యూ ప్లాంటేషన్ సంబంధించి 600 మొక్కలు నాటారు. ఫీల్డ్లో 145 బతుకున్నాయి. మిగిలిన 455 అనేది చనిపోవడం జరిగింది సార్. రోడ్డు వర్క్ వల్ల పోవడం జరిగిందని చెప్పేసి తెలపడం జరిగింది. 46 సార్ ఇక్కడ బయోఫెన్స్కి సంబంధించి 1000 మొక్కలు నాటడం జరిగింది. ఫీల్డ్లో 96 ఉన్నాయి. మిగిలిన 904 మొక్కలు అనేది ప్రస్తుతం ఫీల్డ్లో బ్రతికిలేవు సార్. బయోఫెన్సింగ్ పోదండి రోడ్డు వైండింగ్లో అరౌండ్ మనకి అరౌండ్ క్రిమిటోరియా ఆర్ నియర్ కంపోస్ట్ షెడ్కి మనం పెట్టేది. $27 సార్. 27 ఇక్కడ బీపీపీబీ సంబంధించి 10 మంది హక్కుదారులు 110 పని దినాలు పనిచేయడం జరిగింది సార్. దీనికి సంబంధించి మస్టర్లో వైట్నర్ అనేది ఉపయోగించినట్లు గుర్తించడం జరిగింది సార్. వైట్నర్ పెట్టుకుని నోట్ పెట్టి రాయాలి. ఎవరి వల్ల మిస్టేక్ జరిగింది అనేది మెన్షన్ చేస్తూ నోట్ పెట్టి రాయాలి. ఏది ఉన్నా కానీ ట్యాంపరింగ్ ఆఫ్ రికార్డ్ అవుతుంది వైట్నర్ పెడితే. నెక్స్ట్ సార్ ఇక్కడ ఎస్ఎంసీ టెన్చెస్ సంబంధించి ఎస్ఎంసీ టెన్చెస్ పనికి సంబంధించి సార్ ఇక్కడ క్షేత్రస్థాయిలో వెళ్ళి కొలతలు దిగగా పొడవులు జరిపినాయి సార్. వెడల్పు సంబంధించి మనకి పై వెడల్పు కింది వెడల్పు అనేది యావరేజ్ చేయాలి. కానీ ఒక వెడల్పై టాప్ వెడల్పు అనేది నమోదు చేసినట్టు గుర్తించడం జరిగింది సార్. ఎంబుక్లో మీరు రికార్డ్ చేస్తేనే యావరేజ్ చేసినట్టు అవుతుందండి. టాప్ విడ్త్ బాటమ్ విడ్త్ ఒకే విధంగా ఉంటుందా? టాప్ విడ్త్ 1.8 ఉంది. మీరు ఇక్కడ మీరు యావరేజ్ చేసిన ఎక్కడ ఏర్పడుతుంది? ఫీల్డ్ కాదుగా మనకి ఎంబీ ఫైనల్. అట్లా కూడా డివియేషన్ వస్తుందండి. ఓకే సార్ 6 నెలలకు రాస్తే ఇప్పుడు 0 ఉంటే 6 నెలలు కూడా లేదని మేము అబ్జెక్ట్ చేస్తాం. సార్ ఇప్పుడు మేము అబ్జర్వ్ చేసిన అంశం ఏంటంటే టీఏ గారు డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి, మార్చి 4 నెలలు 400 మొక్కలు ఉన్నప్పుడు తర్వాత పోయినప్పుడు 100 తగ్గాలి, 200 తగ్గాలి. మొత్తం ఇప్పుడు కూడా ఉన్నాయి సార్. పీపీవీలో 100% మొక్కలు ఉన్నాయి. ఇప్పుడు కూడా ఉన్నాయి. మాట్లాడే దేని గురించి అండి? రెవెన్యూ అంటారు. రెవెన్యూ కూడా ఉన్నాయి సార్. మొన్నటి వరకు కూడా ఉంది. మొన్న రోడ్ వైండింగ్లో జస్ట్ 3 months క్రితం సార్. అప్పుడు 100% ఉన్నాయి. ఒకేసారి పేమెంట్ చేయడానికి గల కారణాలు ఏందని అడుగుతున్నాం మేము. ఒకటేసారి ఒకటే నెలలో 4 నెలలకు ఎందుకు పేమెంట్ చేసి పేమెంట్ రికార్డ్ చేసి పేమెంట్ చేయడం జరిగింది సార్. ప్రస్తుతం ప్రదేశంలో అన్ని మొక్కలు బ్రతుకున్నాయి సార్. దీనికి సంబంధించి కూడా ట్యాంకర్ పేమెంట్ అని ఒకేసారి 5-6 నెలలకు రికార్డ్ చేయడం జరిగింది. ఈ పిఆర్కి సంబంధించి సార్ 32 19,36,637 సంబంధించిన రికార్డు అనేది తనిఖీ బృందానికి ఇవ్వలేదు సార్.
33 సార్, ఇక్కడ ఫారెస్ట్కి సంబంధించి 28,93,288 రూపాయలకు సంబంధించి ఇది కూడా రికార్డ్ అనేది ప్రొడ్యూస్ చేయలేదు సార్. నెక్స్ట్ సార్ 34 సార్, ఇక్కడ మస్టర్లో ఒక 2 రోజులు పనిచేసినట్టుగా మొదటగా హాజరు వేసి తర్వాత హాజరును కొట్టివేసి పేమెంట్ అనేది చేసినట్టు గుర్తించడం జరిగింది సార్. ఆబ్సెంట్ అని కూడా రెడ్ పెన్తో రాయడం జరిగింది సార్, బట్ పేమెంట్ చేశారు. సార్, ఇక్కడ భద్రమ్మ హక్కుదారుకు సంబంధించి ఆబ్సెంట్ అని చెప్పేసి మస్టర్లో రాయడం జరిగింది, అయినప్పటికీ 2,240 రూపాయలు అనేది పేమెంట్ చేయడం జరిగింది సార్. 12 days మాస్టర్ సార్. వచ్చినప్పుడు సంతకం చేయించేది రాలేదని అటెండెన్స్ చేసి మళ్ళీ కొట్టేసి ఆప్షన్ రెడ్ పెన్తో మరి మస్టర్ పేమెంట్ ఎవరు సార్ రెడ్ పెన్తో ఇవి లాస్ట్ ఇప్పుడు సాఫ్ట్వేర్ మారింది కదా, ఎట్లా ఏ పారామీటర్లో పేమెంట్ చేపిస్తారు, ఏ పారామీటర్లో పేమెంట్ చేపిస్తారంటే ఆల్రెడీ వర్క్ జరిగింది. మెటీరియల్ కాంపోనెంట్ 3,496 రూపాయలు ఇస్తారా, 4,100 ఇస్తారా, 4,500 ఇస్తారా? ఆ పర్టికులర్ పారామీటర్ లేదుగా ప్రజెంట్ ఇప్పుడు అక్కడ వర్క్. ఆగస్టులో 3,296 అండి, దానికి ఉన్న స్ట్రక్చర్ వేరే ఉండే అనేది ప్రాపర్ లేదు సార్. చెక్ మేర్ చేయడం జరుగుతుంది. ఎంబుక్లో 12-13 కాలమ్స్ అనేది నిర్వహించడం లేదు సార్. సర్వైవల్ రిజిస్టర్ అనేది నిర్వహించలేదు, అదేవిధంగా తనిఖీ బృందం వారికి కూడా ఇవ్వలేదు సార్. 23 సార్, సిటిజన్ ఇన్ఫర్మేషన్ చార్ట్ అనేది ఏర్పాటు చేయలేదు సార్. నెక్స్ట్ సార్, మాన్యువల్ ఇన్పుట్ డేటా షీట్స్ అనేది తనిఖీ బృందానికి ఇవ్వలేదు సార్. ఎస్ సార్. సార్, ఇక్కడ రోజ్గార్ దివాస్ అనే కార్యక్రమం అనేది నిర్వహించట్లేదు సార్ ఈ గ్రామంలో. నెక్స్ట్ సార్, ఇక్కడ 7 పల్లె ప్రకృతి వనాలకు సంబంధించి గ్రామ పంచాయతీ ఆవాసాల్లో 8,140 మొక్కలు అనేది నాటడం జరిగింది సార్. ప్రస్తుతం పని ప్రదేశంలో 1,713 మొక్కలు అనేవి బ్రతికున్నాయి సార్. మిగిలిన 6,427 మొక్కలు అనేది ప్రస్తుతం పని ప్రదేశంలో బ్రతికలేవు సార్. సార్, ఇక్కడ రెవెన్యూ ప్లాంటేషన్లో పనిలో భాగంగా 2 వర్క్ ఏరియాలకు సంబంధించి 500 మొక్కలు సార్. ప్రస్తుతం పని ప్రదేశంలో 269 బతుకున్నాయి, మిగిలిన 231 మొక్కలు అనేది ప్రస్తుతం పని ప్రదేశంలో బ్రతికలేదు సార్. ఇక్కడ యూకలిప్టస్ సార్ 28వ అంశం. 5 వర్క్ ఏరియాలకు సంబంధించి మనకి 2,610 మొక్కలు అనేది నాటడం జరిగింది సార్. 2,402 బతుకున్నాయి, మిగిలిన 208 మొక్కలు అనేది ప్రస్తుతం పని ప్రదేశంలో బ్రతికలేవు సార్. నెక్స్ట్ సార్, ఇక్కడ చెరువు పొడిగితీత పనిలో వెంకటమ్మ సార్, ఈమె 2 రోజులు పనిచేయడం జరిగింది. ఇటు మస్టర్కి సంబంధించి వీరు పనిచేసిన ప్రధాన ఆధారాలనే 2 రోజులు సంతకాలు లేకుండానే పేమెంట్ అనేది చేయడం జరిగింది సార్. నెక్స్ట్ సార్, ఇక్కడ 3 చెరువు పొడిగితీత పనులకు సంబంధించి ప్రస్తుతం పని ప్రదేశంలో వాటర్ ఉండటం వల్ల కొలతలు తీయడానికి వీలు లేకుండా ఉంది సార్. ఇటు పనులకు సంబంధించి నేమ్ బోర్డులు అనేది ఏర్పాటు చేయడం జరిగింది సార్. అదేవిధంగా మాన్యువల్ ఇన్పుట్ డేటా షీట్స్ లేదు, చెక్ మేర్ అనేది చేయడం జరిగింది. ట్రిప్ షీట్స్, ట్రాక్టర్ వాచ్ బుక్ ఎటువంటిది నిర్వహించినట్టు గుర్తించడం జరిగింది సార్.
థ్యాంక్ యూ సార్. ఈ గ్రామ మండల సమాచారం అంతే సార్. నమస్కారం. మార్నింగ్ నుంచి ఇప్పటి వరకు 29 చూసామా. పెద్ద మేజర్ మిస్టేక్స్ అని ఎక్కడా లేవండి. కొన్ని జరిగినవి ఏంటంటే మీరు కొద్ది అశ్రద్ధ చేయటం వల్ల జరిగినవి. తర్వాత మ్యాక్సిమం ఏంటంటే కొంతమంది మొత్తం ఫీల్డ్ ఎస్టేట్ల మీద పడేస్తున్నారు. ఆ కనీసం మాస్టర్ వచ్చాక దాన్ని వెరిఫై చేసుకోవాలి. లేదంటే అక్కడ ఫీల్డ్ ఎస్టేట్ పొరపాటు చేసినా, మేట్ పొరపాటు చేసినా అది వచ్చి రికవరీ వచ్చి మీ పంచాయతీ సెక్రటరీకే పడుతుంది. సో అట్లా కాకుండా చూసుకోండి. తర్వాత రెగ్యులర్గా మనం ఇప్పుడు రిపీటెడ్గా కొన్ని వచ్చినాయి. ఏంటంటే దివాస్ యోజన జరపలేదు, ఒకటి రికార్డ్స్ అప్డేషన్ చేయలేదు, కొన్ని చోట్ల సిటిజన్ చార్ట్ ఉంది కానీ అక్కడ డిస్ప్లే చేయలేదు. ఇట్లా చిన్నవి ఇవి సోషల్ ఆడిట్ మనకి స్టార్ట్ అయినప్పుడు పెట్టుకున్నా కానీ సరిపోయింది. ఇక్కడ మళ్ళీ దాన్ని ఎత్తి చూపించే అవకాశం వాళ్ళకు ఉండేది కాదు. అలాంటివి చేసుకోండి. ఇక్కడ మేజర్ మిస్టేక్స్ అన్ని ఎక్కడ కూడా జరగలేదు. మీరంతా కూడా బాగా పనిచేశారని ఇక్కడ అర్థమవుతుంది. అయినా చిన్న విషయాలకి ఫైన్ వేయటం అనేది అక్కడ మన సిఆర్డీ ఆఫ్ నుంచి వాళ్ళ ఈజెస్ సంబంధించి చిన్న రికవరీస్ తప్పదు. ఎందుకంటే వేయకపోతే మాత్రం మళ్ళీ రివర్స్ వాళ్ళు చేస్తారు కాబట్టి చిన్న ఫైన్స్ అనేవి ఇక్కడ పడటం జరిగింది. ఇలా ఎందుకంటే నెక్స్ట్ కూడా ఇలాంటి పొరపాటు చేయకూడదని మీరు, ఎందుకంటే అట్లా వదిలేస్తే మళ్ళీ అట్లా నెగ్లిజెన్స్గా మీరు ఉండి మీకు ఇంకా పెద్ద రికవరీలు పడే అవకాశం ఉంది కాబట్టి అట్లా చేయకూడదు. మంచిగా చూసుకోండి. అందులో ఈ మస్టర్లు ఖచ్చితంగా ఎంసీసీకి వెళ్ళే ముందు ఒకసారి చూసుకోండి. ఎక్కడన్నా సిగ్నేచర్స్ మిస్ అయినాయా, సంతకాలు మిస్ అయినాయి ఏంటి, లేదంటే దాన్ని ఎర్రర్ నోట్ బుక్లో నోట్ చేసుకోవడం, ఇలాంటివన్నీ చేసుకుంటే ఎక్కడ కూడా ఇలాంటి పొరపాటు రావు. తర్వాత ఇక్కడ కాబట్టి మీరంతా బాగా చేశారనుకుంటున్నా. అదేవిధంగా మన ఎంపీడీఓ గారు కూడా మరి ఒక మంచి ఎక్స్పీరియన్స్డ్ ఎంపీడీఓ మీకున్నారు కాబట్టి ఆ సూచనలు అనుసరించి నెక్స్ట్ ఆడిట్ నుంచి చిన్న పొరపాటు ఒక రూపాయి రికవరీ కూడా రాకుండా చూసుకోవాలని మీ అందరినీ కోరుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమానికి స్పెషల్ అబ్జర్వర్గా వచ్చిన అడిషనల్ పీడీ గారికి ప్రత్యేకమైన వందనాలు. అదేవిధంగా మన అంబడ్స్మెంట్ సార్కి, మన రమణారావు సార్కి, ఎస్కేసిఓ సార్ గారికి, జేకేసిఓ గారికి, ఎస్ఆర్పి గారికి. సార్ మీరు చెప్పినట్టుగా మేము మా మండలంలో ఇక్కడ నుంచి చిన్న పొరపాట్లు రాకుండా చెక్ చేసుకుంటామని తమరికి తెలియపరుస్తున్నాం సార్. థ్యాంక్ యూ. అందరికీ థ్యాంక్ యూ.